హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. నేను మీ దినేష్ శెట్టి. మనతో పాటు ఈరోజు పాడ్కాస్ట్ కి ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. అండ్ ఆల్సో మల్లేశ్వర్ రెడ్డి గారు, హూ ఈస్ అసిస్టెంట్ డైరెక్టర్, ఆఫీస్ ఆఫ్ కమిషనరేట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అండ్ అందరికీ తెలిసిన కరెంట్ అఫైర్స్ గురు. అండ్ వీ హ్యావ్ విత్ అస్ అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ సతీష్ పెంజాల గారు, అండ్ ఆల్సో మెంటర్ ఫర్ యూపీఎస్సీ. సో ఈ రోజు వీఆర్ మేకింగ్ ఎ పాడ్కాస్ట్. సర్వీస్ కోసం అశోక్ నగర్ వచ్చినప్పుడు ఏ కష్టాలు పడతారు, సర్వీస్ దాటిన తర్వాత అంటే ప్రిపరేషన్ దాటిన తర్వాత సర్వీస్ వచ్చినప్పుడు గవర్నెన్స్ లో ఎలాంటి మార్పుల్ని చూశారు, చేస్తారు, ఇవన్నీ కూడా చూద్దాం. అంటే ఒక సైడ్ ప్రిపరేషన్ ఇచ్చేవాళ్ళు, ఒక సైడ్ ప్రిపరేషన్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. సో ఐఎమ్ హోస్టింగ్ దిస్ పాడ్కాస్ట్. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. వెల్కమ్ సార్. Thank you. సార్, మ్యామ్, ఫస్ట్ 2018-2019 యు ఆర్ రెవల్యూషనరీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఎవ్వరూ ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయకముందు ఎక్కడెక్కడో ఉండే వాళ్ళందరూ హైదరాబాద్కి మాత్రమే వచ్చి చదువుకున్న టైంలో యూ స్టార్టెడ్ కరెంట్ అఫైర్స్, విచ్ వాజ్ లైక్ వే సూపర్. అంటే ఢిల్లీలో ఎక్కడో కొంతమంది చేసేవాళ్ళు, బట్ యూ బాట్ దట్ రెవల్యూషన్ టు హైదరాబాద్. అండ్ మీ వల్ల చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లా మీరు సక్సెస్ అయ్యారు. దట్ వాస్ వెరీ వెరీ గ్రేట్. మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్, ప్రిపరేషన్ ముందు అశోక్ నగర్ ఎలా ఉండేది, ప్రిపరేషన్ తర్వాత అంటే ఇప్పుడు 4 years సర్వీస్ లో ఉండి మీరు ఇప్పుడు వస్తున్నారు కాబట్టి అశోక్ నగర్ కి, హౌ డు యూ సీ దిస్ అశోక్ నగర్ ఆఫ్టర్? సో ఇట్స్ అ హ్యూజ్ చేంజ్. నేను ప్రిపరేషన్లో ఉన్నప్పుడు అశోక్ నగర్ చూశాను, టీచింగ్లో ఉన్నప్పుడు అశోక్ నగర్ చూశాను. ఇప్పుడు ఆఫ్టర్ 3.5 years నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇప్పుడు చూస్తే చాలా చేంజ్ ఇన్ స్టూడెంట్స్ యాటిట్యూడ్, వాళ్ళు అప్రోచ్ అయ్యే విధానం చాలా చేంజ్ ఉంది. సో మనం అంటాం కదా కొత్త జనరేషన్ అని, అలా అనిపిస్తుంది నాకు ఇప్పుడు చూస్తుంటే. టీచింగ్ మెథడాలజీ, ఈవెన్ ఎగ్జామ్ ప్యాటర్న్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. సో అది రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ చూస్తున్న కల్చర్లో. ప్రిపరేషన్ అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ప్రిపరేషన్ స్టైల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెన్జీస్ వచ్చారు, వీళ్ళకి కొంచెం పేషెన్స్ తక్కువ, బాగా అర్థం చేసుకుంటారు బట్ కొంచెం పేషెన్స్ తక్కువ. ఈ లైక్ దిస్ ఎగ్జామ్ ఆఫ్ యూపీఎస్సీ కానీ, ఏపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, వేర్ వీ హ్యావ్ టు స్టడీ 1 whole year, అంత పేషెన్స్ ఇప్పుడున్న జనరేషన్కి, జెన్జీకి ఉందా మీరు చూసిన ప్రకారం? చేంజ్ అయితే ఉంది, బట్ అడాప్టబిలిటీ ఈజ్ మస్ట్. అది ఉంది కొంతవరకు. కాకపోతే ఇప్పుడు చాలా వరకు ఇన్స్టాంట్ అయిపోయింది, అన్నీ ఇన్స్టాంట్గా రావాలి. న్యూస్ పేపర్ అంటే ఇన్స్టాంట్గా ఒక 2 pagesలో ఇష్యూస్ రావాలి, ఈ విధంగా ఉంది. బట్ కోర్ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్ ఏదైతే ఉందో, అంటే కంటెంట్ని అర్థం చేసుకోవడం, దాన్ని నాలెడ్జ్గా కన్వర్ట్ చేయడం, ఆ ప్రాసెస్లో చేంజ్ అనేది లేదు, ఇది ఉంటుంది. మేబీ నా ఇండివిజువల్గా నేను ఒక స్టూడెంట్ అయితే నా క్యారెక్టరిస్టిక్ మారుండొచ్చు, కానీ ప్రాసెస్లో ఓవరాల్గా ఆ అప్రోచ్ టువర్డ్స్ నాలెడ్జ్ అయితే చాలా మినిమల్ చేంజ్ అనుకుంటున్నాను. సార్, హాయ్ సార్, ఆఫ్టర్ లాంగ్ బ్యాక్. ఒక 1 year బ్యాక్ ఇదే టైం we made one podcast correct 1 year back. సో ఈ 1 yearలో మీ పాత స్టూడెంట్స్, ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్, వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా మారిందని మీరు అనుకుంటున్నారు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఖచ్చితంగా అండి. అంటే మ్యామ్ చెప్పినట్టు అడాప్టబిలిటీ అని అంటారు కదా, స్టూడెంట్స్ ఇప్పుడు జెన్జీ కానీ లేదా మనం ప్రిపరేషన్లో ఉన్నప్పుడు కానీ ప్యాటర్న్ అదే, అంటే వే ఆఫ్ అప్రోచ్ అదే, కానీ దాన్ని తీసుకునే విధానము, యూజ్ చేసే టూల్స్ లేదా ఇన్స్ట్రుమెంట్స్ లేదా ద వే దే ఆర్ యూజింగ్ ద సిస్టమ్ కానీ, టెక్నాలజీ కానీ, ఏఏ కానీ, ఇవన్నీ వచ్చి డిఫరెంట్గా మనకు అనిపిస్తున్నాయి. ఇందాక మీరు ఒక మాట అన్నారు, జెన్జీకి కొంచెం పేషెన్స్ తక్కువ కదా, వీళ్ళు ఇది ఎలా హ్యాండిల్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు. యాక్సెప్టెడ్ అండి. అంటే జెన్జీకి పేషెన్స్ తక్కువే అని నేను కూడా ఒప్పుకున్నా, కానీ దేనిలో పేషెన్స్ తక్కువ తెలుసా? అన్వాంటెడ్ థింగ్స్లో పేషెన్స్ తక్కువ. ఒక విషయాన్ని స్మార్ట్గా చేయొచ్చు, స్మార్ట్గా చేయకుండా మనలాంటి వాళ్ళు చాగస్తంగా ఉంటాం కదా, అక్కడ వాళ్ళకి పేషెన్స్ తక్కువ. కానీ వాళ్ళు అనుకునే విధంలో, వాళ్ళు అనుకునే గోల్ రీచ్ అవ్వడంలో మాత్రం వాళ్ళకి పేషెన్స్ ఎక్కువే. బట్ ఈ ఎగ్జామ్లో అంత ఈజీ కాదు కదా మేడం. ఇట్ టేక్స్, యూపీఎస్సీ అయితే కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఇట్ టేక్స్ ఈవెన్ 2.5 years టు క్లియర్. ఏపీఎస్సీ ఫర్ ఎగ్జాంపుల్, టీఎస్పీఎస్సీ పాపం చాలా మంది తెలియక రేపు ఆగస్ట్లో నోటిఫికేషన్ వస్తుంది అంటే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అలా సాధ్యమవుతుందా? ఇప్పుడు జెన్జీఏ తీసుకుందాం, వాళ్ళకి దే వాంట్ ఎవ్రీథింగ్ క్రిస్ప్ అండ్ క్లియర్, దే మే యూజ్ ఏఐ. ఈ 2 months లో కెన్ దే క్లియర్ ప్రిలిమ్స్? ఏపీఎస్సీ కావచ్చు, ఫండమెంటల్స్ ఆల్రెడీ ఉండుంటే. సో ఒక 3 months నోటిఫికేషన్ ఆగస్ట్లో వచ్చిన, ఎగ్జామ్ మళ్ళీ నవంబర్లో అలా ఉంటుంది. సో ఒక 6 months ఈజ్ ఇనఫ్. 6 monthsలో వాళ్ళు ఫోకస్డ్గా స్టూడెంట్ కొంత బేస్ ఉండి కనుక చేయగలిగితే 6 monthsలో
ప్రిలిమ్స్, మెయిన్స్ కొంతవరకు కంప్లీట్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు బుక్స్ చదవాలనా, ఏఐ ఫాలో అవ్వాలనా? I will definitely suggest books. Along with, I suggest hybrid approach అండి. హైబ్రిడ్ మోడల్ అంటే నేను ఒక బుక్ తీసుకుంటాను. ఆ బుక్లో ఈ రోజు నేను రాసిన ఒక విషయం 3 months తర్వాత అప్డేట్ అయి ఉండొచ్చు. సో డెఫినెట్గా స్టూడెంట్ అప్డేట్ చేసుకోవాలి. అండ్ నాకు ఒక ఇష్యూ కాంప్లెక్స్గా ఉంది నేను చదువుతున్నప్పుడు ఆ బుక్లో, నేను డెఫినెట్గా ఏఐ టూల్లో లేదా గూగుల్లోనో ఎక్కడో ఒక చోట దాన్ని సింప్లిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు అందరూ కూడా హైబ్రిడ్ అప్రోచ్ వాడుతున్నారు. నా దృష్టిలో అది వర్కౌట్ అవుతుంది. అంటే రీసెంట్ గా నేను ఒక స్టూడెంట్ ని చూశాను. అతను గ్రూప్ 1లో సర్వీస్లో ఉండి యూపీఎస్సీ క్లియర్ చేశారు. అతను క్లియర్గా చెప్తున్నాను అనమాట, నాకు ఆల్రెడీ బేస్ ఉంది కాబట్టి దాన్ని పెట్టుకొని నాకు ఏ ఇష్యూస్ మీద అయితే క్లారిటీ లేదో, మెటీరియల్ లేదో అదంతా నేను చాట్ జీపీటీ వీటిని యూజ్ చేసుకొని ఐ ట్రై టు సింప్లిఫై. అది వర్కౌట్ అయింది. హీ గాట్ ఇన్ టు సర్వీస్. సార్ మరి నా కామెంట్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది యాక్చువల్గా. ఎందుకనంటే నేను గమనించింది చెప్తాను. మన సీనియర్స్ హార్డ్ వర్క్ చేశారు, మనం వచ్చి హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ అంటున్నాం. ఇప్పుడున్న వాళ్ళు స్మార్ట్ వర్క్ కాదు రైట్ వర్క్ అంటున్నారు. అంటే హౌ రైట్ అంటే ఇది చేస్తే వస్తుంది, అది చేస్తే రైట్ వర్క్ అంటారు. అది స్మార్ట్ వర్క్ అంటే చెప్తాను. ఐ విల్ గివ్ యూపీఎస్సీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంథ్రపాలజీ తీసుకుంటే జిఎస్లో ఏమి యూజ్ అవ్వదు, అందుకని నేను ఆంథ్రపాలజీ తీసుకోను అనేది స్మార్ట్ వర్క్. లేదు ఆంథ్రపాలజీలో లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, జిఎస్కి యూజ్ అవ్వకపోయినా నాకు దాని ద్వారా ర్యాంక్స్ ఎక్కువ వస్తున్నాయని తెలుసు కాబట్టి జాయిన్ అవుతున్నాను అనేది రైట్ వర్క్. నేను ఆంథ్రపాలజీ చెప్పను కానీ ఐలో చెప్తున్నాను. అంటే ఐ మీన్ టు సే ఇలా దీన్ని ఇది చేస్తే అది వస్తుంది అని చెప్పేసి తెలుసుకుంటున్నారు సార్. అలా చేసి కొట్టేస్తున్నారు. దట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ. అదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను జెన్జీ మొత్తం కూడాను. నా కమింగ్ బ్యాక్ టు యూజింగ్ ఏఐ. వాట్ ఈజ్ ఏఐ? ఏఐ అంటే ఏంటి మ్యామ్ చెప్పారు ఇందాక. అది ఓన్లీ మనము దాని ఓన్లీ బై ప్రోడక్ట్ లేదా రిఫరెన్స్ కోసం యూజ్ చేయాలి అని చెప్పారు. ఏఐలో మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే అది ఏం చేస్తుంది? మనం రాసిన నోట్స్ గూగుల్లో మొత్తం వెతికి మొత్తం అన్ని వెబ్సైట్లని సింప్లిఫై చేసి మళ్ళీ ఇస్తుంది. అంటే ఒక 10 బుక్కులు చదివే బదులు ఆ 10 బుక్లో ఉన్న మ్యాటర్ మొత్తం సింప్లిఫైడ్ ఫామ్లో మనకి ఇస్తుంది. మన ప్రాంప్ట్ మీద బేస్డ్ అయ్యింది. ఇట్ ఈస్ నాట్ యూజింగ్ ఇట్స్ న్యాచురల్ ఇంటెలిజెన్స్. దాని ఓన్ ఒపీనియన్ ఇవ్వట్లేదు. అది అందరూ వెబ్సైట్లు అంటే గూగుల్లో ఉన్న వెబ్సైట్స్ అన్నీ చదివి వాళ్ళు ఏమేమి అనుకుంటున్నారు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ సింప్లిఫైడ్ ఫామ్లో ప్రిసైజ్గా మీకు ఇస్తుంది. నీకు ఏది కావాలంటే అది తీసుకో అని అంటుంది. దాని మీద రిలే అవ్వడము కష్టము. ఎందుకంటే వికీపీడియాని నేను కూడా ఎడిట్ చేస్తా. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నా పేరు పెట్టుకుంటా. ఏఐ అది చూసి నా పేరు ఇచ్చింది అనుకో, మీరన్నది అదే కదా, హైబ్రిడ్ మోడల్ ఉండాలి. అందుకే అది ఉండాలి, ఏఐ ఉండాలి. రిఫరెన్స్ ఈజ్ మస్ట్. అంతే. ఇప్పుడు గూగుల్ నోట్బుక్ ఎల్ఎం అని చెప్పేసి ఏఐ టూల్ ఒకటి ఉంది. ఐ సజెస్ట్ ఎవ్రీ స్టూడెంటే కదా, మనం కూడా అందరం యూజ్ చేయాలి. అదేం చేస్తుందంటే దానికి ఒక చిన్న ప్రాంప్ట్ ఇవ్వండి. అవర్ కాన్స్టిట్యూషన్ లేదా అవర్ పార్లమెంట్ ఎన్సీఆర్టీ బుక్లో చాప్టర్ నెంబర్ 1 సింప్లిఫై చేసి దాని రిలేటెడ్గా మైండ్ మ్యాప్స్ ఇవ్వండి ఇచ్చేస్తుంది. దాని రిలేటెడ్గా ఫ్లాష్ కార్డ్స్ ఇవ్వండి ఇస్తుంది. దాని రిలేటెడ్గా ఎంసీక్యూస్ ఇవ్వండి ఇచ్చేస్తుంది. దాన్ని 10 పాయింటర్గా నాకు ఒక నోట్ ఇవ్వమంటే ఇచ్చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు యూస్. ఎస్ మ్యామ్, యూపీఎస్సీ ప్రిపరేషన్ మీరు ఆల్మోస్ట్ ఐ థింక్ 5-6 years ప్రిపేర్ అయ్యారు కదా. యూపీఎస్సీ నుండి గ్రూప్ 1 వెళ్ళారు. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి అక్కడ నుండి గ్రూప్ 1 వెళ్ళారు. గ్రూప్ 1లో సక్సెస్ అయ్యారు. అండ్ యూ మేడ్ సో మెనీ గ్రూప్ 1s అండ్ మీ స్టూడెంట్స్ చాలా మంది అయ్యారు. యూపీఎస్సీకి గ్రూప్ 1కి తేడా ఏంటి? ఫండమెంటల్గా ఎక్కడ తేడా వస్తుంది? ఇది చదువుతూ యూపీఎస్సీ చదువుతూ గ్రూప్ 1 చదవచ్చా, ఆర్ వైసీ వర్సా? కెన్ వి డూ ఇట్? యూపీఎస్సీ చదువుతూ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే గ్రూప్ 1కి సిలబస్ స్పెసిఫైడ్గా ఉంటుంది. ఇవి టాపిక్స్ సిలబస్లో ఉన్న హెడ్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచే క్వశ్చన్స్ వస్తాయి. 1 or 2 క్వశ్చన్స్ కొంచెం కరెంట్ ఇష్యూస్ని లింక్ చేసుకొని వచ్చినా కానీ ఫోకస్ అయితే ఆర్ స్కోప్ అయితే మారదు. సో యూపీఎస్సీకి చాలా వైడర్ స్కోప్ ఉంటుంది. ఆ వైడర్ స్కోప్లో ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి విత్ ఇన్ ది స్కోప్ ఉన్న క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. మీరు అన్నట్టు వైస్ వర్సా, నేను ఓన్లీ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యి నేను యూపీఎస్సీ రాయడం నాకు కష్టం.
కానీ నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 రాయడం నాకు ఈజీ అవుతుంది. అంటే ఇప్పుడు అశోక్ నగర్ వచ్చిన వాడు గ్రూప్ 1 ప్రిపరేషన్ కి వెళ్ళాలనా, యూపీఎస్సీ ప్రిపరేషన్ కి వెళ్ళాలనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ నా గోల్ గ్రూప్ 1 మాత్రమే, నేను ఎప్పుడు యూపీఎస్సీ రాయాలనుకోవట్లేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు నేను డైరెక్ట్ గ్రూప్ 1కి వెళ్ళిపోవచ్చు. బట్ నేను రెండిటికి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఐ వుడ్ ప్రిఫర్ యూ టు టేక్ యూపీఎస్సీ తీసుకుంటే అదర్ ఎగ్జామ్స్కి బాగా యూజ్ అవుతుంది. మా బ్యాచ్లో అండ్ మా తర్వాత జరిగిన గ్రూప్ 1 బ్యాచెస్లో ఆల్మోస్ట్ 95% ఎవరైతే క్లియర్ చేశారో వాళ్ళందరూ యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళే. 95%, యూ ఇమాజిన్ దట్ నంబర్. అంటే ఆబ్వియస్లీ దెర్ ఈస్ అన్ అడ్వాంటేజ్ కదా సార్. అట్లన్నప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాడు యూపీఎస్సీలో క్లియర్ చేసే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఇక్కడ నేను ఇంకోటి చెప్తాను సార్. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఒక 3 కేటగిరీస్గా డివైడ్ చేద్దాం. కేటగిరీ 1లో యూపీఎస్సీ గ్రూప్ 1 వస్తుంది. కేటగిరీ 2లో గ్రూప్ 2, ఎస్ఎస్సి, సిజిఎల్ ఈ ఎగ్జామ్స్ వస్తాయి. కేటగిరీ 3 వచ్చేసి మనకి బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, పంచాయతీ, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ ఎగ్జామ్స్ వస్తాయి. ఇప్పుడు మనకి గ్రూప్ 1 ప్రిపేర్ అయి ఉన్న యూపీఎస్సీ ప్రిపేర్ అయినా ఒకటే బ్రాకెట్లో ఉంటుంది. సో ఒకటే బ్రాకెట్లో ఉంటుంది కాబట్టి మ్యామ్ చెప్పినట్టు యూపీఎస్సీ ప్రిపరేషన్ చేస్తే గ్రూప్ 1 ఈజీ అవుతుంది, వేరే ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈజీ అయిపోతాయి. ఇంకోటి ఇక్కడ యూపీఎస్సీ ఎందుకు తీసుకోవాలో కూడా చెప్తాను. గ్రూప్ 1 అనేది కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ ఉన్న నోటిఫికేషన్. అది నోటిఫికేషన్ పడ్డా కూడా ఎప్పుడైపోతుందో మనకు తెలియదు, కొంచెం అన్సర్టైన్ ఉంటుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్ అన్సర్టైన్, మళ్ళీ అన్సర్టైన్ నీకు అవసరమా? సో ఐ మీన్ టు సే, సో యూపీఎస్సీలో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ పడుతుందిగా. సో ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ పడుతున్న దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అప్పుడప్పుడు చుట్టంలో వచ్చే గ్రూప్ 1 కూడా రాసాయి అని నేను అంటాను. ఇప్పుడు గ్రూప్ 2కి మాత్రమే ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం సపరేట్, అది బెస్ట్. గ్రూప్ 1 యూపీఎస్సీ వదిలేసి ఓన్లీ గ్రూప్ 2 మీదనే కూర్చో. అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 కలపకూడదు. అంటే మ్యామ్ ప్లీజ్, గ్రూప్ 1 ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ 2 రాశారు, క్లియర్ చేశారు. యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ 1 రాశారు, గ్రూప్ 2 రాశారు, 2 క్లియర్ చేశారు. అంటే గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వకూడదా అని కాదు, బట్ మనం ప్రిపేర్ అయ్యేప్పుడు హయ్యర్ స్టాండర్డ్ లో ప్రిపేర్ అవుతే ఇంకే స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ అయినా మనం ఎలా ఉంటుంది, తేడా ఎలా ఉంటుంది స్టాండర్డ్ కి, గ్రూప్ 2 కి గ్రూప్ 1 కి? మీరు ప్రిపేర్ అయ్యారు, సక్సెస్ కూడా అయ్యారు కాబట్టి హౌ డు యు సీ ద డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిపరేషన్? గ్రూప్ 2 ఈస్ ఓన్లీ ఆబ్జెక్టివ్. ప్రిలిమ్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, 4 ఆప్షన్స్ ఉంటాయి. సో అందులో అడిగే క్వశ్చన్స్ లో డెప్త్ ఆఫ్ ది క్వశ్చన్ అనేది మనం రాసేప్పుడు మనకి డిఫర్ అవుతుంది. కానీ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ లో ఎంత డెప్త్ అడిగినా సరే అక్కడే 4 ఆప్షన్స్ ఉంటాయి, అందులోంచి ఒక ఆన్సర్ తీసుకుంటారు. సో ఇది కొంచెం ఫ్యాక్చువల్ గా ప్రిపేర్ అవుతాం గ్రూప్ 2కి వచ్చేటప్పటికి. గ్రూప్ 1 సివిల్స్ ఇవి కొంచెం అనలిటికల్ గా ప్రిపేర్ అవుతాం. ఎస్ఏస్ రాయాలి, జనరల్ స్టడీస్ లో ఆన్సర్స్ రాయాలి, ఎథిక్స్ లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. గ్రూప్ 1లో ఉంది, సివిల్స్ లో ఉంది. సో దీంట్లో కొంచెం అనలిటికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండాలి. అండ్ ఈవెన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా గ్రూప్ 1 కి సివిల్స్ కి ఆన్సర్ రైటింగ్ అంతా ఒకేలాగా ఉంటుందా? ప్రిపేర్ అవ్వాలా? ఆన్సర్ రైటింగ్ సేమ్ ఉంటుంది, బట్ నేచర్ ఆఫ్ ది క్వశ్చన్స్ డిఫర్ ఉంటాయి. ఎస్ఏలో అనుకోండి, మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇన్ ఆల్ క్వశ్చన్స్ ఇన్ యూపీఎస్సీ ఆర్ అబ్స్ట్రాక్ట్. ఎస్ఏలో ఈవెన్ జిఎస్ లో కూడా కొంచెం మనం క్వశ్చన్ ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసం టైం పెట్టాలి, 1 minute or 1.5 minutes. కానీ ఈ గ్రూప్ 1కి వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్, అన్ని అని చెప్పను, బట్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ డైరెక్ట్. మనకు అర్థమైపోతుంది ఈ క్వశ్చన్ లో ఇదే అడుగుతున్నారు, ఈ 4 కాంపోనెంట్స్ రాయాలి లేదా 3 కాంపోనెంట్స్ రాయాలని. కానీ అసలు క్వశ్చన్ లో ఏ కాంపోనెంట్స్ రాయాలని అర్థం చేసుకోవడానికి యూపీఎస్సీలో కొంచెం టైం స్పెండ్ చేయాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం యాడ్ చేస్తాను. కొంతమంది ఆస్పిరెంట్స్ చూశాను మ్యామ్ అశోక్ నగర్లో, చాలా మంది ప్రిలిమ్స్, మెయిన్స్ అంటే యూపీఎస్సీ గ్రూప్ 1 చదివే ఆస్పిరెంట్స్ చూశాను మ్యామ్. ఎందుకు గ్రూప్ 2 మీదనే ఫోకస్ చేయొచ్చు అని అంటే ఈ రీజనే మ్యామ్. రీజన్ ఏంటంటే ప్రిలిమ్స్లో 120, 130 స్కోర్ చేసిన వాళ్ళు ఉంటారు మ్యామ్. కానీ వాళ్ళు మెయిన్స్కి వచ్చేసరికి వాళ్ళ కొంచెం రైటింగ్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, హ్యాండ్ రైటింగ్ లేదా ఓపిక లేకపోవడము, క్వశ్చన్ అర్థం కాకపోవడము, సో ఆ ఆన్సర్ రైటింగ్ అనేది కొంచెం అంత వీక్గా ఉంటారు. కానీ ఎంసీక్యూ సాల్వ్ చేసే దాంట్లో మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. నేను చూసాను మ్యామ్ 200కి 150, 140 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మెయిన్స్లో మాత్రం 10 మార్కర్కి 2-3 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకొని నేను ఎంసీక్యూస్ మాత్రమే చేయగలుగుతాను పర్ఫెక్ట్గా, నాకు దీని మీదే పట్టుంది అని అనుకుంటే మాత్రం గ్రూప్ 2 మీద మాత్రమే ఫోకస్ చేస్తే వాళ్ళకి ర్యాంక్ వస్తుంది అని చెప్పేసి నా ఉద్దేశం.
దట్ ఈస్ ద థింగ్. ఓకే, ఇన్ దాట్ కేస్ ఇప్పుడు ఏపీఎస్సీ ప్రిపరేషన్ తీసుకుంటే ఇవన్నీ పంచవర్ష ప్రణాళికల్లాగా ఉన్నాయండి. ఒక నోటిఫికేషన్కి గ్యాప్ ఉంది. ఇది సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ వాడికి 7 కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో వెన్ టు క్విట్ ఏపీఎస్సీ అండ్ వెన్ టు క్విట్ యూపీఎస్సీ? ఐ నీడ్ ఆన్సర్స్ ఫర్ దిస్ 2 questions. యూపీఎస్సీ ఏజ్ లిమిట్ చాలా తక్కువ ఉంటుంది. అంటే జనరల్ కేటగిరీ చూస్తే యూపీఎస్సీలో 32 years. అదే మనం గ్రూప్ 1 చూస్తే అటు టీజీ కావచ్చు, ఏపీ కావచ్చు, వీటిలో ఏజ్ లిమిట్ 40+, 42, ఇంకా మనకి కేటగిరీ ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఏపీఎస్సీలో క్విట్టింగ్ అనేది దాంట్లో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉండవు. యూపీఎస్సీ లాగా ఏజ్ కూడా చాలా 40+ అంటే హ్యూజ్. సో క్విట్ చేయమని చెప్పను. ఒకవేళ మీరు జాబ్ చేయాలి ఫినాన్షియల్గా, జాబ్ చేసుకుంటూ దానికి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే టైం గ్యాప్ ఒక నోటిఫికేషన్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి. బట్ యూపీఎస్సీకి వచ్చేటప్పటికి నేను ఎప్పుడు క్విట్ చేయలేదు, సో నేను ఎవరిని క్విట్ చేయమని చెప్పను. బట్ ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో మనకు అర్థమవుతుంది ఇది మన గేమ్ కాదు అని. ఒకవేళ అలా నిజంగా జెన్యూన్గా అనిపిస్తే మనకి ఏది సెట్ అవుతుందో మనం చెక్ చేసుకోవాలి. అంటే మరి ఆ టైంలో షుడ్ వి హ్యావ్ ప్లాన్ బి? అంటే ముందుగానే జాబ్ చేసుకుంటూనో లేకపోతే ఇంకేదైనా కెరీర్ ప్లాన్ చేసుకుంటూనో యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయాలా? ఆర్ ఇన్ దట్ కేస్ ఏపీఎస్సీ కూడా అంతేనా? ఏదైనా జాబ్ చేస్తూ ఏపీఎస్సీకి అయితే జాబ్ చేసుకుంటూ చేయడాన్ని ఐ వుడ్ సజెస్ట్, ప్రిఫర్ కూడా. బట్ యూపీఎస్సీలో డెడికేటెడ్ టైం స్పెండ్ చేయాలి. అట్లీస్ట్ ఫస్ట్ 1-2 years కంప్లీట్ టైం స్పెండ్ చేస్తే ఒక బేస్ బిల్డ్ అవుతుంది. ఆ తర్వాత లెట్స్ సే యూ కెన్ టేక్ అ బ్రేక్ ఆర్ డూ సమ్ జాబ్, దెన్ రైట్. బట్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ డెడికేటెడ్ టైం అయితే స్పెండ్ చేయాలి యూపీఎస్సీకి. దేవేంద్ర అని ఒక స్టూడెంట్ ఉన్నారు. తను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ప్యారలల్గా పీజీ చేశారు, పిహెచ్డి చేశారు, యూపీఎస్సీ డిఫరెంట్ ట్రై చేశారు, మల్టిపుల్ టైమ్స్ రాలేదు. బట్ నౌ హీఈస్ అసోసియేట్ రీసెర్చ్ పర్సన్ ఇన్ ఐఐఎం వైజాగ్. సో నేను అంటే తను ప్యారలల్ జర్నీ చేశారు దీంతో. బట్ హియర్ ఇస్ ద ప్రాబ్లమ్ సార్, యూపీఎస్సీకి ఏమో ఎంత కావాలో అంతే తినాలి, పిహెచ్డి అనుకో కడుపు నిండిపోయినా తినాలి. సో ఈ 2 ప్రిపరేషన్స్ కి తేడా ఎలా ఉండాలి? అంటే పిహెచ్డీలు చేయాలనే ఇంటెన్షన్ తో యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వచ్చా? నేను మ్యామ్ది ఒక పాయింట్ ఒప్పుకుంటాను. అదేంటంటే డెడికేటెడ్గా యూపీఎస్సీ ప్రిపరేషన్లో 2 years ఉండాలి సార్. ఆ 2 yearsలో సబ్జెక్ట్స్ ఏంటి, సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, ఒక ఏమంటారు, ఇది ఒక వ్యసనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉంటే మీరు తర్వాత యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆగిపోయినా, మీరు పెళ్లి చేసేసుకున్నా, వేరే జాబ్లో ఉన్నా యూపీఎస్సీ ఆస్పిరెంట్గానే ఉంటాం మనం. అంటే ఒక వ్యసనం, అదొక వ్యసనం అది. ఇప్పుడు కూడా యూపీఎస్సీ మైండ్ మొత్తం యూపీఎస్సీ బోర్డు పోయినా కూడా యూపీఎస్సీ ఉంటుంది మనకి. సో ఇక్కడ ఏంటి అంటే ఒక లైఫ్ యాటిట్యూడ్ డెవలప్ అవుద్ది, మనకి ఒక బిహేవియర్ డెవలప్ అవుద్ది. ఆ బిహేవియర్ డెవలప్ అయ్యే వరకు యూపీఎస్సీ ప్రిపరేషన్ అలానే ఉంచాలి సార్. ఆ బిహేవియర్ డెవలప్ అయ్యాక 1-2 అటెంప్ట్లు ఇచ్చేసాక నీకు రాకపోతే మాత్రం మీ ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేస్తూ ఆ బిహేవియర్ని కంటిన్యూ చేయాలి సార్. అప్పుడు యూపీఎస్సీ 3rd అటెంప్ట్ ఇచ్చినా లేదా గ్రూప్ 1 ఇచ్చినా మీకు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో పీజీ తీసుకోండి, అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ 2 years అవుతుంది, 1 year కోచింగ్ అవుతుంది, 1 year ఎగ్జామ్ అవుతుంది. ఇది మాత్రం తెలుసు. అంటే ఒక అటెంప్ట్ ఇవ్వాలంటే 2 సంవత్సరాలు ఉండాలి. అప్పటి వరకు మీ పీజీ అయిపోతుంది. 2వ అటెంప్ట్ ఇచ్చే వరకు మీ ఇంకొక డిప్లొమా 1 year కోర్స్ కూడా అవుతుంది. 3వ అటెంప్ట్ ఇచ్చే వరకు పిహెచ్డి కూడా అయిపోతుంది. అంటే 4 years ముందే జాయిన్ అయిపోతాయి. సో మీరు ముందే ప్లాన్ బి అనేది మాత్రం ఎగ్జిక్యూషన్లో పెట్టండి. కానీ 2 years మాత్రం డెడికేటెడ్గా యూపీఎస్సీకి కేటాయించండి. ఇక్కడ చిన్న ప్రాబ్లం సార్, ఇది కొంచెం హార్ష్గా ఉంటుంది కానీ రియాలిటీ చెప్పాలని చెప్తున్నాను, ఏమనుకోకూడదు ప్లీజ్. ఖచ్చితంగా ఈ మధ్య మార్కెట్లో కొత్త ప్రోడక్ట్ వచ్చింది. ప్రోడక్ట్ బుక్ కాదు, ఆ ప్రోడక్ట్ పేరు ఏంటంటే స్కూల్ ప్లస్ ఐఏఎస్, ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్. నేనేం అగెయిన్స్ట్ కాదండి, ఇంటర్ ప్లస్ ఐఏఎస్కి అగెయిన్స్ట్ కాదు, డిగ్రీ ప్లస్ ఐఏఎస్కి అగెయిన్స్ట్ కాదు, వాళ్ళు ఇచ్చే కోచింగ్ సెంటర్లు లేదా వాళ్ళకి అగెయిన్స్ట్ కాదు, నేనే స్టార్ట్ చేస్తానేమో రేపు. సో దానికి అగెయిన్స్ట్ కాదు. కానీ ఇంటర్తో పాటు ఐఏఎస్ ఉంది చూసారా, 2 కల్పిస్తున్నారు చూసారా, దానికి అగెయిన్స్ట్. డిగ్రీతో పాటు డిగ్రీ కరికులంలో ఐఏఎస్ ఇస్తున్నారు చూసారా, దానికి అగెయిన్స్ట్. అంటే 2 సెపరేట్. నేనంటానంటే నువ్వు డిగ్రీని కాంప్రమైజ్ చేయకు, నీ అకాడమిక్స్ కాంప్రమైజ్ చేయొద్దు, బికాస్ దట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రైమరీ బ్యాకప్.
ఓకే. సపోజ్ ఒక డిసిప్లిన్ తీసుకున్నాడు సార్, బిఏనే తీసుకుందాం సార్, ఎందుకు అవన్నీ, ఎందుకు బిఏనే తీసుకుంటాను సార్. ఎందుకు బిఏ తీసుకున్నావు నాన్న అని అంటే ఐఏఎస్ కొట్టాలని తీసుకున్నాను అంటాం సార్. ఐఏఎస్ ఖచ్చితంగా వస్తున్నాను రాసిస్తాడా? రాకపోతే బిఏతో ఏం చేస్తావు అని అడుగుతాను నేను. యు ఆర్ రైజింగ్ అ వెరీ ఫండమెంటల్ క్వశ్చన్ హియర్. అదే ఇంజనీరింగ్ తీసుకో, లా తీసుకో, బీబీఏ తీసుకో, కానీ వాడికి నాకు 3 ఏళ్ళు సేవ్ అవుతుంది కదా. ఎక్కడ సేవ్ అశోక్ అవుతుంది నగర్ సార్? వచ్చి 3 ఏళ్ళు కష్టపడే బదులు అదే నేను- 3 ఏళ్ళు ప్రిపరేషన్ లో ఉండి సార్ అనిపిస్తుంది కదా. ఇంజనీరింగ్తో పాటు యూపీఎస్సీ చే ఎన్ని ఫౌండేషన్ కోర్సులు లేవు సార్? ఆన్లైన్లో రోజు గంటన్నర స్పెండ్ చెయ్యి. ఎక్కడ ఉంది సార్ టైము? యూ బీటెక్ చదివేవాడు లైక్ 1 hour 2 hours హౌ హి హాస్ దట్? సార్ సార్ నన్ను ఎవరికి నేను సపోర్ట్ ఇవ్వట్లేదు ఇక్కడ, బట్ దిస్ ఇస్ ఆస్ రియాలిటీ. ఇంజనీరింగ్ చదివేవాడికి టైం దొరుకుతుంది. గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయట్లేదా? ముందే ఐఏఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాడు, జేఈ, ఐఐటి ఇవన్నీ స్టార్ట్ లెట్ మీ చేస్తున్నాడు కదా. టెల్ యూ మ్యామ్, నేను బీటెక్ లో ఉన్నప్పుడు కోయంబత్తూర్లో ఉన్నప్పుడు 2009లో 8లో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చివరికి 4th year లాస్ట్ సెమ్ లో టైం దొరికేది. అప్పుడు సబ్జెక్ట్స్ తక్కువ ఉంటాయి కదా, అప్పుడు స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అంటే మీరు 4 years సరస్వతి పుత్రులు, మీరు సరస్వతి పుత్రులు అంటే మీరు డెడికేటెడ్ అట్లుంది సార్. నేను కూడా చెప్తాను, హైదరాబాద్లో ఉండే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కావాలంటే పేర్లు కూడా చెప్తాను సార్. సిబిఐటి కానీ, వాసవి కానీ, శ్రీనిధి కానీ, మల్లారెడ్డి కానీ, జీ నారాయణమ్మ కానీ, ప్రతి కాలేజీలో యూపీఎస్సి క్లబ్స్ వచ్చాయి సార్. గ్రేట్. వై? యూపీఎస్సి క్లబ్స్ అంటే ఒక ప్లాట్ఫామ్ డెవలప్ అవుతోంది, ఒక అవేర్నెస్ డెవలప్ అవుతోంది, ఇంజనీరింగ్తో పాటే డెవలప్ అవుతోంది. లా కాలేజెస్లో వస్తున్నాయి సార్. బీబీఏ చేయండి సార్, బీఏ ఆనర్స్ చేయండి సార్, బీకామ్ ఆనర్స్ చేయండి సార్. అకాడమిక్స్ కాంప్రమైజ్ చేసుకోకండి సార్. హెచ్ఈపీ తీసుకున్నాను అంటాడు. ఎందుకు హెచ్ఈపీ తీసుకున్నావు నాన్న అంటే ఐఏఎస్ కొట్టాలి కదా అని అంటాడు. సార్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హెచ్ఈపీ సార్. హెచ్ఈపీ వల్ల నీ బ్యాకప్ ఏంటి? నీకు ఐఏఎస్ ఐపీఎస్ రాకపోతే హెచ్ఈపీ నీకు ఏం చేస్తుంది ఫ్యూచర్లో అని ఆలోచించు అంటున్నా. నీకు ఆ క్లారిటీ ఉంటే తీసుకో అంటున్నా నేనే. ఐ రాంగ్? నో అంటే మీరు కూడా ఇప్పుడు ఓకే సార్ చెప్పినట్టు ఈ 3 years ప్రిపరేషన్ లేకపోతే 5 years ప్రిపరేషన్ ఇప్పుడు ఇంటర్తో పడుతుంది కదా, ఆప్షనల్ ని ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చా? ఇంటర్మీడియట్ లో స్టార్ట్ చేయొచ్చా? నేనైతే నో అని చెప్తాను సార్. ఆప్షనల్కి అయితే నేను డెఫినెట్లీ నో. ఎందుకంటే అది ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవాల్సిన స్టేజ్. ఇంటర్ కానీ డిగ్రీ కానీ మెయిన్ సబ్జెక్ట్స్ అది ప్రైమరీ ఫోకస్ ఉండాలి. ఏవైతే జనరల్ స్టడీస్ కానీ సివిల్స్ సైడ్ ఆఫ్ ఆస్పెక్ట్ ఉంటుందో అది సప్లిమెంటరీ అయి ఉండాలి ఆ పర్సన్కి, ఆ స్టూడెంట్కి. సో అప్పుడు కోర్ బిల్డ్ అవుతూ వస్తుంది. ఇందాక సార్ చెప్పినట్టు కోర్ బిల్డ్ అవుతూ వస్తుంది నా గ్రాడ్యుయేషన్. అలాగే నేను ఫర్దర్గా రాబోయే ఎగ్జామ్కి ఒక బేస్ బిల్డ్ చేసుకుంటూ వస్తాను త్రూ సప్లిమెంటరీ ప్రిపరేషన్. అయితే ఆప్షనల్ అనేది ఇట్స్ అ హ్యూజ్ డెసిషన్. ఆప్షనల్ ఈజ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ జనరల్ స్టడీస్. ఈ ప్రాసెస్లో అయితే ఇంటర్ డిగ్రీ వీటిలో కనుక ప్యారలల్గా చదవాలనుకుంటే ఆఫ్టర్ యూ కంప్లీట్ యువర్ జిఎస్ దెన్ టేక్ ఆప్షనల్. దట్ ఈస్ మై సజెషన్. అంటే for ఎందుకంటే example, ఆప్షనల్ ఈజ్ 500 మార్క్స్. నేను ఫస్టే మా ఇన్స్టిట్యూట్లోనో నేను చదివే కాలేజ్లోనో ఇదే చెప్తున్నారని అదే తీసుకుంటాను, కానీ అది నాకు సెట్ అవ్వదు. నేను ఎగ్జామ్ రాసినప్పుడు నాకు అందులోనే 20 మార్కులు తక్కువ వస్తాయి, మొత్తం పోతుంది ఎగ్జామ్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివేవాడు ఎప్పుడు చదవాలి? దినేష్ సార్, తీసుకోవాలి. దినేష్ సార్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు నుంచి ఆప్షన్ తీసుకుంటే 4 years లో ఆప్షన్ ఎత్తేస్తే ఏంటి సార్ పరిస్థితి? ఓటా కమిటీ రికమెండేషన్స్, బాస్వాల్ కమిటీ రికమెండేషన్స్ ఎందుకు సార్ ఇప్పుడు నుంచి ఆప్షన్ డిస్కషన్ వాళ్ళకి? బట్ ఒకటి చెప్తాను, యూ ఆస్క్ ద రైట్ క్వశ్చన్ సార్. అది ఏం రైట్ క్వశ్చన్ అంటే, ఇంటర్లో యూపీఎస్సీ చేయాలంటే ఏం చదవాలి, డిగ్రీలో యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయాలంటే ఏం చదవాలి? దిస్ ఈజ్ ద రైట్ క్వశ్చన్ సార్. అబ్సల్యూట్లీ మ్యామ్ చెప్పినట్టు ఆప్షన్ మాత్రం టచ్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఆప్షన్లు ఉంటాయి, ఏం ఆప్షన్లు ఉంటాయి, ఇవన్నీ ఎందుకు సార్? ఇప్పుడు నుంచి ఎందుకు సార్ మీరు? నాకు అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఒక సర్వే చెప్తాను మీకు. లాస్ట్ 10 సంవత్సరాలలో 65 నుంచి 70% ర్యాంకర్స్ ఇంజనీర్స్, 5 నుంచి 8% ర్యాంకర్స్ ఎంబీబీఎస్ బీడీఎస్ డాక్టర్స్. ఎందుకు వీళ్ళకి వస్తుంది? గ్రాడ్యుయేషన్లో వాళ్ళ అకాడమిక్స్లో ఆల్రెడీ ప్రెషర్ ఉంది. ఆ ప్రెషర్ కంటిన్యూ అవుతూ ఈ ప్రెషర్ హ్యాండిల్ చేశారు. ఈ ప్రెషర్ హ్యాండిల్ చేసుకోవడం కష్టం సార్. దిస్ ఈజ్ నేను చెప్తాను సార్, యూపీఎస్సీ ఈజ్ నాట్ ఏ నాలెడ్జ్ గేమ్ సార్, ఇట్ ఈస్ అ మైండ్ గేమ్.
మైండ్ ఆల్వేస్ నీడ్ టు యాక్సెప్ట్ ద ప్రెషర్, పాజిటివ్ ప్రెషర్ని తీసుకోవాలి, దాన్ని ఒప్పుకోవాలి, ప్రాసెస్ చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి, ముందుకెళ్ళాలి. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ సార్, ఇంటర్లో ఏం చేయాలి, డిగ్రీలో ఏం చేయాలి? సార్ ఇంటర్లో మీరు ఏ కోర్స్ అని తీసుకోండి, ఇంటర్తో పాటు యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయాలంటే జనరల్ నాలెడ్జ్ నేర్చుకోండి సార్ చాలు. జీకే, ఇన్వెన్షన్స్, డిస్కవరీస్, క్యాపిటల్స్, రూపీలు, మ్యాప్లు, ఈ జనరల్ నాలెడ్జ్ నేర్చుకోండి. సైన్స్ రిలేటెడ్ జీకే, సో మన హిస్టరీ రిలేటెడ్ జీకే, పాలిటీ రిలేటెడ్ జీకే, ఇవి నేర్చుకోండి చాలు. ఇదే బేస్. లూస్ అంటే జీకే అని ఒక బుక్ ఉంటుంది, గుర్తుంటుంది మీకు, ఆ బుక్ చదవండి, 10 సార్లు చదవండి ఇంటర్లో ఉన్నప్పుడు. ఇది అయిపోయింది. డిగ్రీలో ఉన్నప్పుడు ఏం చేయాలి? దిస్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. డిగ్రీలో ఉన్నప్పుడు 2 విషయాలు చేయండి సార్. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సిలబస్ ఏంటో అర్థం చేసుకోండి. సిలబస్ రిలేటెడ్గా పుస్తకాలు ఏమున్నాయి, పీవైక్యూస్ ఏమున్నాయి అని చెప్పి స్టార్ట్ చేయండి. దాంతోపాటు పేపర్ రీడింగ్ స్టార్ట్ చేయండి. పేపర్ రీడింగ్తో పాటు ఎన్సీఆర్టీ స్టార్ట్ చేయండి సార్. మీ 3rd ఇయర్ లేదా 2nd ఇయర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పటికీ ఎన్సీఆర్టీస్ 4 మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మనకి, పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఇంకా ఇంకోటి ఎకానమీ. ఈ 4 సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఎన్సీఆర్టీస్, పేపర్ రీడింగ్, ఆల్ ఇండియా న్యూస్ ఆన్ ఎయిర్. ఈ ఆల్ ఇండియా న్యూస్ అనేది వినొచ్చు కదా సార్, 15 నిమిషాలు న్యూస్ వింటాడంటే. ఇది ప్లస్ సిలబస్ ఏంటో బైహార్ట్ చేయండి సార్. ఇది చేయండి సార్ చాలు. మీరు అన్నట్టు ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు అడ్వాన్స్కి వెళ్దాం సార్. కొంచెం ఫైనల్ ఇయర్లో టైం దొరికింది కదా మీకు, అప్పుడు మీరు చేయలేదు కానీ ఇప్పుడు చేయొచ్చు. మ్యామ్, ఏపీఎస్సి మీరు చాలా దగ్గరగా చూసారు. ఆల్మోస్ట్ యూ ట్రావెల్ అబౌట్ 3 to 4 years అండ్ సర్వీస్ తర్వాత 3 to 4 years వరకు ఏపీఎస్సిలో ఉన్నారు. ప్రిపరేషన్ గురించి మిత్స్ ఏమున్నాయి, ఎవరు చేయగలరు, ఎవరు చేయలేరు, ఎలా చదవాలి, ఒక బ్రీఫ్గా చెప్పండి మేడం. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ వాంట్స్ దట్ ఆన్సర్ ఫ్రమ్ యూ. ఏపీఎస్సి ప్రిపరేషన్కి వచ్చే స్పెసిఫిక్గా చదవాలి. లెట్స్ ఏ అమెండ్మెంట్ టు ఇండియన్ కాన్స్టిట్యూషనే చదవాలి. గుడ్ గవర్నెన్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అని ఒక టాపిక్, అదే చదవాలి. సో సిలబస్ ఏపీఎస్సి గ్రూప్ 1 రాసేప్పుడు తొందరగా అయిపోగొట్టచ్చు. ఎలాగంటే స్టికింగ్ టు ది సిలబస్ కాపీ. సిలబస్ కాపీలో హెడ్డింగ్స్ ఉంటాయి, ఆ హెడ్డింగ్స్ అన్ని కంప్లీట్గా చదువుకోగలిగితే చాలు. ఇప్పుడు యూపీఎస్సీ సిలబస్ కన్నా ఏపీఎస్సీ సిలబస్ ఆల్మోస్ట్ ప్రిలిమ్స్ చూసుకున్నట్లయితే 10 times ఉంది. సిలబస్ ఎక్కువ ఉంది. చూడడానికి అలా ఉంటుంది. ఎందుకు? ఏపీఎస్సి సిలబస్ ఈజ్ డిఫైన్డ్. గ్రూప్ యూపీఎస్సీలో అనుకోండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటాడు. అందులో ఏంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే అదొక సబ్జెక్ట్, అక్కడ జస్ట్ ఒక లైన్ ఇస్తాడు. అదే గ్రూప్ 1కి వచ్చారనుకోండి నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, క్యారెక్టరిస్టిక్స్ మొత్తం రాస్తాడు, సిలబస్ని డిఫైన్ చేస్తారు. సో అందువల్ల ఏపీఎస్సి గ్రూప్ 1లో స్పెసిఫిక్గా ఉంటుంది సిలబస్, అవే హెడ్డింగ్స్ ఉంటాయి, వాటిలోంచి ఇష్యూస్ వస్తాయి. కాబట్టి పెట్టుకొని వర్డ్ బై వర్డ్ దాని అంతటికి మన దగ్గర ఒక నోట్స్ బుక్, టెక్స్ట్ బుక్ ఏదో ఒకటి పెట్టుకొని చదివితే డన్. అండ్ ద మోస్ట్ అవైటెడ్ క్వశ్చన్, కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ మల్లేశ్వర్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చదవాలి? కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ న్యూస్, అది ఫస్ట్ థింగ్. న్యూస్ పేపర్ మన కోసం రాయడు. న్యూస్ పేపర్లో రాసిన దాన్ని సబ్జెక్ట్కి మనం కనెక్ట్ చేసుకోవడమే నా దృష్టిలో కరెంట్ అఫైర్స్. ఇవాళ ఏదో న్యూస్ వచ్చింది, లెట్స్ ఏ గవర్నర్ ఓత్ ఆఫ్ ఇది చేయించారు అని విజయ్ కేసు తీసుకుందాం, తీసుకోండి. ఈ కేసులో కరెంట్ అఫైర్స్ ఎలా క్వశ్చన్స్ ఎలా వస్తాయి? ఫస్ట్ ఎలక్షన్ అయిపోయింది, అయిపోగానే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంచారా తీసేశారా, ఈ పార్టీస్ కి ఇన్ని సీట్స్ వచ్చాయని చెప్పారు. న్యూస్ పేపర్లో చూస్తాం, టీవీలో వెంటనే వచ్చేస్తుంది. అసలు ఎంసీసీ అని చెప్తా ఉంటారు, అప్పుడు ఇంకా అయిపోలేదు ఎంసీసీ, కోడ్ అయిపోలేదు. ఎంసీసీ అంటే ఏంటి చూస్తాం. అప్పుడు ఆ కేసులో తమిళనాడుకి సంబంధించి డిఫరెంట్ పార్టీస్ గవర్నర్ని కలవడానికి వెళ్ళారు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గవర్నర్ ఇన్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ చూస్తాం. సో ఈ పొలిటికల్ పార్టీస్ అక్కడ కొంచెం డ్రామా జరిగింది 2 రోజులు, ఎవరిని చేయకుండా. సో అక్కడ డిఫరెంట్ కమిటీస్ మనకి రికమెండేషన్స్ ఇచ్చాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎవరికి క్లియర్ మెజారిటీ రానప్పుడు ఇలా చేయాలి పూంచి కమిటీ ఒక చెప్తుంది. సో అవన్నీ చదవాలి. ఆ తర్వాత ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్, ఆ తర్వాత స్టేట్ లెజిస్లేచర్, మనకు ఒక ఎంటైర్ చాప్టర్ అనమాట. అదంతా మనకు ఒక్కసారి ఫ్లాష్ అవ్వాలి. ఓ ఇలా ఉంది గవర్నర్ రోల్ ఇది, లెజిస్లేచర్ రోల్ ఇది, చీఫ్ మినిస్టర్ వీళ్ళు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే వీళ్ళు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి క్యాబినెట్కి డిఫరెన్స్ ఇది. ఆయన క్యాబినెట్లో యంగర్ పీపుల్, మోర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారన్నారు. సో దిస్ ఇస్ ది చేంజింగ్ నేచర్ ఆఫ్ పాలిటిక్స్. ఇట్లా ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ లో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు? ఇదంతా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ యూపీఎస్సీ ద క్వశ్చన్ కెన్ బి దిస్: హౌ పాలిటిక్స్ ఇన్ ఇండియా ఇస్ చేంజింగ్,
హౌ యూత్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ఇట్లాంటి ఆస్పెక్ట్స్ ఆర్ గవర్నర్స్ రోల్ అసలు రిడండెంటా, ఫార్ ఫెచ్డా, దట్ క్యాన్ బి ఎ క్వశ్చన్. సార్ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? అదే సేమ్ టాపికే సార్. అదే అన్నా ఇప్పుడు మేడం చెప్పినట్టు ఎలక్షన్స్ అయిపోయాక ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఆర్టికల్స్ తర్వాత రైట్ టు ఓట్ ఆర్టికల్ 326 వచ్చింది. దాని రిలేటెడ్గా 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. దాని రిలేటెడ్గా ఒకసారి ఆల్రెడీ యూపీఎస్సీలో పీవైక్యూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని లీగల్లీ బైండింగా కాదా అని అడిగాడు. సో ఈజ్ ఇట్ పార్షియల్లీ లేదా అని అడిగాడు. సో పార్షియల్లీ లీగల్లీ బైండింగా, కంప్లీట్లీ లీగల్లీ బైండింగ్ అని అడిగాడు. ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇది మళ్ళీ. సో అది గుర్తుపెట్టుకోవాలి. దాని పార్షియల్లీ లీగల్లీ బైండింగ్ సార్ దానిలో రాసి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్కి వెళ్తే దానిలో రాసి. కాన్స్టిట్యూషన్లో ఉందా? లేదు సార్, కాన్స్టిట్యూషన్లో లేదు సార్. రెండోది నెక్స్ట్ ఉంది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెజారిటీ పార్టీ అంటే ఏంటి, సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే ఏంటి, అంటే ఇప్పుడు క్లియర్ మెజారిటీ వచ్చింది తెలుసుకోవాలి, రాజ్యాంగంలో ఉందో లేదో తెలుసుకోవాలి, ఉంటే ఏ ఆర్టికల్ లో తెలుసుకోవాలి, ఏ చట్టంలో ఉందో తెలుసుకోవాలి, చట్టంలో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేది మనకి పుంచి కమిషన్, మదన్ మోహన్ పుంచి కమిషన్ ద్వారా మనకు తెలిసింది. కమిషన్స్ కూడా సర్కారియా కమిషన్ ఉంది, మదన్ మోహన్ పుంచి కమిషన్ ఉంది, వెంకటాచలయ్య కమిషన్ ఉంది, చాలా కమిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఈ కమిషన్స్ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి వచ్చేసరికి సింగిల్ లార్జెస్ట్ పార్టీకి మెజారిటీ పార్టీకి డిఫరెన్స్ ఏంటి? సో సింగిల్ లార్జెస్ట్ పార్టీ పవర్లోకి రావాలంటే వాళ్ళకి మెజారిటీ రావాలి. మెజారిటీ రావాలంటే బల్ల పరీక్ష చేయాలి అంటే గవర్నర్ ముందు సీఎంని అపాయింట్ చేస్తారు. ఇక్కడ చిన్న గమనించారు, క్వశ్చన్ అడిగారు స్టూడెంట్ అన్న. సార్ ఫస్ట్ గవర్నర్ దగ్గరికి వెళ్ళి మినిస్టర్గా అపాయింట్మెంట్ సీఎంగా ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత విజయ్ గారు మళ్ళీ వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం తీసుకున్నారు సార్. సో ఫస్ట్ ఎమ్మెల్యేగా తీసుకోవాలి కదా, తర్వాత సీఎంగా తీసుకోవాలి కదా అని అన్నాడు. సో ఇక్కడ నేను కానీ మీరు కానీ కూడా సీఎం అయిపోవచ్చు, ఎమ్మెల్యే కాకముందే పిఎం కూడా అయిపోవచ్చు. సో మళ్ళీ దానికి ఏ ఆర్టికల్ గుర్తొస్తుంది మనకి? ఆర్టికల్ 74, 75, 164, 165. సో 6 months లో అవ్వాలి. సో ఇవన్నీ వస్తాయి అనమాట. సో ఆల్ చూసారు కదా, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది. ఎస్. అండ్ ఇంకోటి, you have recently written a book, Science and Technology. I've seen that book. It was very vast and very informative. మీ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ కోసం చాలా ఫ్యాన్స్ ఉన్నారు అశోక్ నగర్లో. బట్ అంటే మీరు సర్వీస్లో బిజీ ఉంటారు అని చెప్పేసి నో వన్ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఎ బుక్. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ నౌ వీ హ్యావ్ బాట్ దిస్ బుక్. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ మార్కెట్లో దొరికే బుక్స్ కన్నా హౌ యూనిక్ ఈస్ దిస్ బుక్? ఎలా యూజ్ అవుతుంది? గ్రూప్ 1కి యూజ్ అవుతుందా, గ్రూప్ 2కి యూజ్ అవుతుందా, యూపీఎస్సీకి యూజ్ అవుతుందా, ఎలా యూజ్ అవుతుంది, అండ్ హౌ యూనిక్ ఈస్ దిస్ బుక్? సైన్స్ అండ్ టెక్నాలజీ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు, తర్వాత ఫ్యాకల్టీగా అయినప్పుడు ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ రెఫరెన్స్ అనేది లేదు నాకైతే. నేను ఆ ఇష్యూ ఫేస్ చేశాను సార్. ఆ తర్వాత నేను ఏమనుకున్నా అంటే ఒక కాంప్రిహెన్సివ్గా ఒక నోట్స్ తయారు చేయాలి అని. నేను క్లాసెస్కి పీపీటీస్ నోట్స్ తయారు చేసుకునేదాన్ని. 4 years బ్యాక్ ఒక బుక్ చేయాలి ఇదంతా యూజ్ చేసి అని స్టార్ట్ చేసిన వర్క్ ఆఫ్టర్ 4 years చేస్తూ 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 ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇది యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సార్. గ్రూప్ 2కి కొంచెం డిఫరెంట్ అప్రోచ్ కావాలి. ఇందులో నేను అనలిటికల్ అప్రోచ్, ఒక కాంప్రిహెన్సివ్ వ్యూ ఆఫ్ అ చాప్టర్ని ఫాలో అయ్యాను. స్పేస్ టెక్నాలజీ అని చూస్తే 100 pages నోట్స్ ఉంటుంది అందులో మీకు. Almost comprehensive. Yeah. Because in my BTech and all, after BTech, I worked majorly on robotics, information, sensor engineering చేశాను. Robotics లో 24 types ఉంటాయి నాకు తెలియదు బుక్ చేసేంత వరకు. There are 24 types of robotics names, different names. అలాంటివే కదా యూపీఎస్సీలో లేదా గ్రూప్ 1లో అడిగేవే నాకు అనిపించింది. నేను ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రాశాను సార్. అంటే ఫర్ బయోటెక్నాలజీలో మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని ఒక ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్ యూపీఎస్సీలో. ఆ ఇయర్ అదేంటో తెలియలేదు. బట్ మనం మెడికల్ బయోటెక్నాలజీ అనేది ఎవ్రీ ఇయర్ చదువుతాం బుక్లో, కానీ ఆ పర్టికులర్ టాపిక్ అర్థం చేసుకోవడం కానీ ఆ పర్టికులర్ టాపిక్ రాయడం కానీ చేయలేదు. సో అందుకని వీలైనంత కాంప్రిహెన్సివ్గా ప్రతి టాపిక్ని నాకు నా బుర్రలో ఉన్నదంతా బుక్లో పెట్టేశాను ఒక రకంగా చెప్పాలంటే. సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ నేను ఏపీఎస్సీ గ్రూప్ 1లో హై స్కోర్ వచ్చింది నాకు, హైయెస్ట్ స్కోర్ యాక్చువల్లీ ఎస్ఎన్టీలో. సో అందుకని ఏమంటారు ఆ కాన్ఫిడెన్స్తో ఆ బుక్ రిలీజ్ చేశానండి. Yeah, I think this is the book, Yes. Science and Technology by D. Malishwar Reddy. Yeah. And I think you have given everything. Science and technology in India, space, defense, ICT, cyber security, robotics, energy, ఓవరాల్ nuclear. 16 chapters 16 chapters. కవర్ అయ్యాయి. కలర్ఫుల్ గా ఉంది. Bulky is this book, ma'am? 650 pages. Oh my God. బల్కి హైయెస్ట్ క్వాలిటీ మాక్సిమం పాసిబుల్ ఇవ్వాలనుకున్నాను స్టూడెంట్కి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎక్కడ ఏది మిస్ అవుట్ అవ్వకూడదని. కొన్ని టాపిక్స్ యూపీఎస్సీ వాళ్ళకి
అంత డైరెక్ట్ స్కోప్ లేనివి గ్రూప్ 1కి అవసరం అవుతాయి. కొన్ని గ్రూప్ 1కి అవసరం అయ్యి కొన్ని గ్రూప్ 1 వాళ్ళకి హెవీ అయ్యేవి కూడా ఉంటాయి ఇందులో. బట్ స్టూడెంట్ కొద్దిగా సెలెక్టివ్గా ఈ టాపిక్ మనకి ఇప్పుడు అవసరం లేదు కదా అని చూసుకోవాలి. బట్ జనరల్లీ 2 రాస్తుంటారు స్టూడెంట్స్ మన స్టేట్స్లో, ఎస్పెషల్లీ అటు టీజీలో కానీ ఏపీలో కానీ ఖచ్చితంగా 2 రాస్తుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత కాంప్రిహెన్సివ్గా చేశాను. ఫస్ట్ నేను అసలు ఆ బుక్ చూడగానే షాక్ అయ్యాను, ఏంటి ఇంత బల్కీగా, అంటే ప్రింట్ అవుట్పుట్ చూడగానే. బట్ ఒక సోర్స్ లేక ఇన్ని రోజులు మనం సఫర్ అయ్యాం కదా. సో దిస్ ఇస్ అన్ ఆన్సర్ అనుకుంటున్నాను. వన్ స్టాప్ సొల్యూషన్. వన్ స్టాప్ సొల్యూషన్. ఎందుకంటే క్రిస్ప్గా ఉంది, అంటే సోది లేకుండా. బికాస్ ఐ డోంట్ వాంట్ ఎనీ బుక్, నో కంపారిజన్స్. బట్ కొన్ని బుక్స్ లో, మార్కెట్ లో కొన్ని బుక్స్ లో పాలసీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుందాం, ఒక చిన్న టాపిక్, దాని మీద దగ్గర 60 పేజీలు ఉంది. 60 పేజీలు చదవాల్సిన మ్యాటర్ కాదు అది. బికాస్ పాలసీ గురించి క్రిస్ప్గా అవసరం. దీంట్లో రోబోటిక్స్ గురించి కూడా మీరు ఇందాక చెప్పినట్టు, రోబోటిక్స్ అంటే ఏంటి, ఆర్మ్ అంటే ఏంటి, అంటే ఎంత డీటెయిల్ గా వెళ్ళాడంటే కొన్ని బుక్స్ లో. బట్ హియర్ యూ మెన్షన్డ్ వాట్, వెన్, WH క్వశ్చన్స్ అడ్రస్ చేశారు. దట్ ఈస్ వాట్ ఐ థింక్ గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీ నీడ్స్, ఫిలిమ్స్ లో, పర్టికులర్ ఫిలిమ్స్ లో కావాలి. ఈ బుక్ లో అంటే దీనికి ఇది బల్క్ అవ్వడానికి 2 కారణాలు. నేను చూసాను ఇందాక బుక్ మ్యామ్ ఇచ్చేటప్పుడు కూడా 2 reasons మేడ్ దట్ బుక్ బల్కియర్. ఒకటి, మ్యామ్ ప్రతిదానికి డయాగ్రామ్స్ పెట్టారు, చిన్నగా పెట్టలేరు. ప్రతిదానికి ఎవ్రీ సెకండ్ పేజ్ కి డయాగ్రామ్ ఉంది, ఎవ్రీ సెకండ్ పేజ్ కి డయాగ్రామ్ ఉంది. రెండోది ఏంటంటే చార్ట్స్ కంప్లీట్గా చార్ట్స్ పెట్టేశారు. అంటే మనకి ఎన్సీఆర్టీస్లో సైడ్కి చార్ట్స్ వస్తాయి చూసారా, ఏదైతే మ్యాటర్ వస్తుంది పక్కకి డూ యూ నో అన్నట్టు చార్ట్స్ వస్తాయి చూసారా, ప్రతిదానికల్లా చార్ట్స్ పెట్టేశారు. ఇవి రెండిటి వల్ల నాకు తెలిసి ఎక్కువగా బల్కీగా అయిందేమో. ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అపీలింగ్గా ఉండాలి స్టూడెంట్స్కి, అంటే ఆ ఇష్టపడి చదివే విధంగా రాయాలని అనుకున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఆన్సర్ రైటింగ్ లో. డెఫినెట్లీ ఆన్సర్ రైటింగ్ అనే కదా, అర్థం చేసుకోవడంలో కూడా. ఇందాక మీరు అన్నట్టు ప్రస్తుతం ఉన్న స్టూడెంట్స్ పారాగ్రాఫ్స్ చదవడానికి ఇష్టపడట్లేదు. సో నేను కూడా, నాకు అసలు ఇష్టం ఉండదు పారాగ్రాఫ్స్ పెద్దగా ఉండడం. క్రిస్ప్గా డైరెక్ట్గా డయాగ్రామ్స్తో ఒక ఫ్లో అనేది ఉంటూ ఇలా ఉంటే బాగుంటుంది అని ఐ ఫాలోడ్ ద సేమ్ మెథడ్. ఇంకోటి మీకు హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి కాబట్టి మ్యామ్ దిస్ ఇస్ అ స్ట్రాటజీ ఐ ఫాలో. ఇలాగే రాశాను సార్ ఎగ్జామ్ లో కూడా, ప్రతి క్వశ్చన్ కి నేను డయాగ్రామ్ వేసాను సైన్స్ అండ్ టెక్నాలజీలో. దట్ వర్క్డ్ అవుట్. సో మెయిన్స్ కూడా పనికొస్తుంది, మెయిన్స్ కి డెఫినెట్ గా పనికొస్తుంది. నైస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, గ్రూప్ 75 మార్క్స్ ఇది, గ్రూప్ 2 మెయిన్స్ లో 75 మార్క్స్ ఏపీలో, అండ్ దీంట్లో 20 మార్క్స్ వరకు వచ్చేస్తుంది యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో. అండ్ అగైన్ గ్రూప్ 1 లో ఉంది, టీజీపీఎస్సీ గ్రూప్ 1 లో అయితే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయింది మన ఎగ్జామ్ లో. అండ్ ఇంకోటి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించింది, సైన్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలన్నా, టెక్నాలజీ మీద చేయాలన్నా? బికాస్ సైన్స్ లో బేసిక్ సైన్స్, నేచురల్ సైన్స్ అండ్ సైన్స్ ఫార్ములాస్ కంప్లీట్లీ డిఫరెంట్, టెక్నాలజీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో వేర్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్? నాకున్న తక్కువ టైంలో ఏదో ఒకటే చదవాలంటే ఏం చేయాలి? మన సిలబస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ 2 డిఫరెంట్ కాంపోనెంట్స్. జనరల్ సైన్స్ ఓన్లీ ప్రిలిమ్స్ లో ఫ్యూ క్వశ్చన్స్ వస్తాయి, బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ మెజారిటీ ఆఫ్ యువర్ పేపర్ 4 సిలబస్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మనం ఎగ్జామ్ రాసేది దేనికోసం, మార్క్స్ రావాలి అల్టిమేట్లీ. సైన్స్ అండ్ టెక్నాలజీకి మోర్ వెయిటేజ్ ఉంది కాబట్టి డెఫినెట్లీ అదే చదవాలి. సో 2 విడదీయకూడదు, 2 కలిపి చదవాలి. సైన్స్, జనరల్ సైన్స్ కొంత చదవాలి, బయాలజీ పార్ట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫౌండేషన్ కావాలి. బట్ ఫర్దర్ మనకి 150 మార్క్స్ కి ఒక పేపర్ ఉన్నప్పుడు డెఫినెట్ గా హయ్యర్ ఫోకస్, హయ్యర్ టైం అనేది దాని మీద స్పెండ్ చేయాలి సైన్స్ అండ్ టెక్నాలజీ పైన. లెట్ మీ యాడ్ వన్ పాయింట్. Biology is a foundation to science in this. Physics is a foundation to technology in this. Obviously, physics and so అందుకనే ఎగ్జాక్ట్లీ. సో అందుకనే అది బేసిక్ ఇందాక లూస్ అండ్ జీకే అది చదువుతే చాలు. And yes, there is one question I have to ask. ఎందుకంటే I've been following you from past 3-4 years. అంటే మీ వర్క్స్, మీ ఆఫీస్ వర్క్స్ అవన్నీ అప్పుడప్పుడు పేపర్స్ లో చూస్తూ ఉంటాను కదా. ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు యూ హ్యావ్ దిస్ కాన్స్టిట్యూషన్ గురించి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, గవర్నెన్స్ గురించి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, ఒక ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. మీరు ప్రాక్టికల్ గా వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఆపరేషన్ చూడడం వేరు, చేయడం వేరు కదా. సో మీరు చేసిన ఆపరేషన్స్, మీరు ఏం డిఫికల్టీ ఫేస్ చేశారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నెన్స్ ఎలా ఉంది? మీరు చదివినట్టుగా రాజ్యాంగంలో ఉన్నట్టే ఉందా గవర్నెన్స్? ఏం మార్పులు చూశారు? థియరీ, ప్రాక్టీస్ 2 చాలా డిఫరెంట్ గా అనిపిస్తాయి, బట్ రెండిటికి కనెక్షన్ డెఫినెట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ రూల్ బేస్డ్ గవర్నెన్స్, సోషల్ ఆడిట్, ఆర్టీఐ ఇవన్నీ చదువుతాం.
అవన్నీ కూడా ఉంటాయి ఫీల్డ్లో, బట్ డిఫరెంట్ డైనమిక్స్. ఇది మనం ఓన్లీ థియరీ కాబట్టి మన మీద ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ వర్కౌట్ అవ్వదు. కానీ అక్కడ చూస్తే డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్, వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్, ఆ ఏరియా యొక్క జాగ్రఫీ, అక్కడున్న డిఫరెంట్ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్సిటీస్, ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. అంటే మల్టిపుల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చి మన థియరీ చిన్నగా ఉండేదాన్ని ఇలా చేస్తాయి అనమాట. దట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అండ్ ఈ చదువు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ఉపయోగపడుతుంది ప్రాక్టికల్లో, సర్వీస్లో? ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉండి ఈ బేస్ ఆఫ్ యూపీఎస్సీ ఉంది కాబట్టి కంపారిటివ్గా బెటర్గా చేయగలుగుతాను, త్వరగా అర్థం చేసుకోగలుగుతాను, త్వరగా ఫ్లెక్సిబుల్ అవుతాను. సో దానివల్ల ఈరోజు నాకు 3.5 years సర్వీస్ అంతే. ఈ 3.5 yearsలోనే ఇప్పుడు నేను కమిషనరేట్లో ఉంటున్నాను, మంచి ప్రాజెక్ట్స్ అవి డీల్ చేస్తున్నానంటే మై బేస్ ఈజ్ స్ట్రాంగ్. నాట్ జస్ట్ మై జాబ్, మై బేస్ బిఫోర్ మై జాబ్ ఈజ్ స్ట్రాంగ్. దానివల్ల ఈరోజు ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం చదివే సబ్జెక్ట్స్ జోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ, ఇవి ఇంపార్టెంట్, పాలిటీ ఇంపార్టెంట్? బికాస్ అట్ లాస్ట్ మీరు చేయాల్సింది పాలిటిక్స్, ఐ మీన్ కాన్స్టిట్యూషన్, ఇవే కదా చేయాల్సింది. అట్లాగే అది ఇంపార్టెంట్, అన్ని ఇంటర్ కనెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ 3 years డెవలప్మెంటల్ ఆఫీసర్గా వర్క్ చేశాను. అందులో ఎవ్రీథింగ్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లో ఉన్న ప్రతిదీ చూడాలి. అందులో ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుంది, సోషల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఫ్లడ్స్ వచ్చాయి. వాట్ ఈస్ ఫ్లడ్స్? అందులో డిజాస్టర్ మేనేజ్మెంట్, దాని రిలేటెడ్వి ఉంటాయి. సో అలాగే మొన్న జిఎస్టీ అని చెప్పి జిఎస్టీ అమెండ్మెంట్స్ ఇవి జరిగినప్పుడు వీ మేడ్ అ హ్యూజ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇవన్నీ. సో ఎకనామిక్ ఉండాలి. అలాగే మొన్న సోలార్ పవర్ ప్లాంట్స్, సోలార్కి సంబంధించి రూఫ్ టాప్ సోలార్ మీద పెద్ద అవేర్నెస్ ఇవన్నీ చేసాం. అప్పుడు నాకు ఆల్రెడీ ఒక బేస్ ఉంది, అసలు ఎందుకు సోలార్ పవర్ అంత ఇంపార్టెంట్, ఎలా జనరేట్ అవుతుంది, ఏ ఏరియాస్లో వర్కౌట్ అవుతుంది, ఇలాంటివి అన్ని సబ్జెక్ట్స్ యూజ్ అవుతాయండి మనకి. మనం వీ కెనాట్ డిస్జాయిన్ ఎనీ సబ్జెక్ట్. ఓకే ఓకే. సో అదర్వైజ్ అసలు మనకి అది సిలబస్ లో ఉండదు, బిలీవ్ మీ. అండ్ మీరు ఈ సర్వీస్ లో 3.5 years ఆఫ్ సర్వీస్ లో ఫేస్ చేసిన ఒక బెస్ట్ మూమెంట్, అంటే పీపుల్ తో మాట్లాడినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేశారు? బికాస్ ఎందుకంటే ఒక ప్రాబ్లం ఉంటుంది, నాకు ప్రాబ్లం ఉంది, నాకు ల్యాండ్ ఇష్యూ ఉంది, నేను మీరు ఆఫీసర్, ఒక అధికారి దగ్గరికి వచ్చి అయ్యా నా ప్రాబ్లం ఇది అని చెప్పుకోవాలన్నా, నా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సార్ నా ప్రాబ్లం ఇది, ఎందుకంటే ఆయనకు ఓటేసాను, మీకు ఓటేయలేదు, మీకు నాకు సంబంధం లేదు, నేను ఎమ్మెల్యేకి ఓటేస్తాను, సో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అయ్యా నా ప్రాబ్లం ఇది అని చెప్పాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వెరీ ఫండమెంటల్ క్వశ్చన్. అధికారి దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి? ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒక్కొక్కటి వర్క్ అవుతుంది. నేనున్న ప్లేస్ లో అయితే నా దగ్గరికే రావాలని నేను కోరుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేసిన ఒక మండల్లో, బద్వేల్ అనే మండల్లో వీరపల్లి అనే ఒక పంచాయతీలో 2 ట్రైబల్ హ్యామ్లెట్స్ ఉన్నాయి. సో ఆ ట్రైబల్ హ్యామ్లెట్స్కి నేను అనుకోకుండా ఒక రోజు స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉందని పిలిస్తే, చిన్న స్కూల్, ప్రైమరీ స్కూల్ వెళ్ళాను. నేను వెళ్తే అక్కడ వాళ్ళతో జనరల్గా నాకు ఎడ్యుకేషన్ అన్న, పిల్లలు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అన్న చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళాక వాళ్ళు కొంతమంది చెప్పారు మా వాళ్ళకి ఏమీ రావట్లేదు అని. నేను ఎంక్వైరీ చేసి చూస్తే ఆధార్ కార్డ్ లేదు, బర్త్ సర్టిఫికేట్స్ లేవు. ఆధార్ కార్డ్ అనేది బేసిస్ ఫర్ ఆల్ ద వెల్ఫేర్ స్కీమ్స్ కదా నా. సో వాళ్ళకి పెన్షన్ లేదు, ఏ రేషన్ కార్డు కూడా లేదు. స్టూడెంట్స్ కాదు, ఫ్యామిలీస్. యా, ఈ రోజు కూడా 2024 డిసెంబర్లో 20 స్టార్ట్ చేస్తే ప్రాసెస్ 25 ఫిబ్రవరికి వాళ్ళకి వచ్చాయండి. గ్రేట్. సో నేను మనకి ఏపీలో P4 ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది, అందులో విలేజ్ అడాప్షన్ చేసుకోవచ్చు. సో ఐ అడాప్టెడ్ దట్ విలేజ్ ఆల్సో, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని. సో ఆ పర్టికులర్ ఎక్సర్సైజ్ 2 months తీసుకుంది, చాలా ఎనర్జీస్ తీసుకుంది. ఎందుకంటే బర్త్ సర్టిఫికేట్ ఒక 50 years ఉన్న వ్యక్తికి ఎలా ఇవ్వాలి? లేట్ బర్త్ అంటారు దాన్ని, లేట్ బర్త్ సర్టిఫికేట్స్ అంటారు. ఆర్డీఓ గారిని పిలిచి రిక్వెస్ట్ చేసి కలెక్టర్ గారికి లెటర్స్ పెట్టి ఆయన ఎంకరేజ్ చేశారు. అండ్ నేను అడ్మినిస్ట్రేషన్లో ఒకటి ఏం గమనించానంటే, ఫార్చునేట్లీ ఫర్ మీ, ఏదైనా ఒక ఇనిషియేటివ్ చేయాలనుకున్నప్పుడు ఎవ్రీ వన్ సపోర్ట్స్. కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్, సపోర్ట్ ఉంటుందా? డెఫినెట్ గా అండి. అంటే నాకు మీలాంటి పెసిమిస్టిక్ గా ఉండింది ఇనిషియల్లీ, బట్ నౌ ఇఫ్ ఐ గో బ్యాక్, ప్రతి మండల్లోనూ నేను ఏదో ఒకటి చేయగలిగాను. ఫస్ట్ నేను వర్క్ చేసిన మండల్లో
అన్ని అంగన్వాడీ సెంటర్స్కి అక్కడున్న పొలిటికల్ లీడర్స్ ఒప్పించి వాళ్ళందరితోనే 3 lakhs రూపీస్ అమౌంట్ గ్యాదర్ చేసి కావాల్సిన వస్తువులు ఇచ్చాం, డబ్బులు ఇవ్వలేదు. సో తర్వాత ఒరువకల్లని ఒక మండలో చేశాను. 10,000 plants ఆన్ ఎ సింగిల్ డే వీ ప్లాంటెడ్. సో జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. అలాగే బద్వేల్లో ఈ ట్రైబల్ ఇష్యూ ఇది చేసాం, ఇంకా చాలా చాలా ఇష్యూస్ చేసాం. ఈ టైంలో మీకు పాలిటిక్స్ నుండి సపోర్ట్ వస్తుందా? డెఫినెట్ గా In మనం administration? కాకపోతే దానికి ఒక ఏంటంటే వి మస్ట్ బి న్యూట్రల్. Neutral, yes, obviously. నేను ప్రజల తరపున ఉంటాను, ప్రజల కోసమే చేస్తాను. మీరిచ్చే పవర్ని కానీ మీరిచ్చే సపోర్ట్ని కానీ మిస్యూజ్ చేయను అనేది మనం ఫస్ట్ డే నుంచి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. Yes. సో వాళ్ళకి తెలుసు ఈమె ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఈమెకు ఒకవేళ మనము దీనికి చేయడానికి ఓకే అంటే మనకి క్రెడిట్ ఇస్తుంది, ఆమె క్రెడిట్ తీసుకుంటుంది, ఆనెస్ట్ గా చేస్తుంది తెలుసు. కాబట్టి ఐ గాట్ ద సపోర్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దిస్ క్వశ్చన్ చాలా మంది జర్నలిస్ట్ అని అడిగారు, సార్ మేము ఎందుకు సార్ ఇంత అంటే ప్రిపరేషన్ లో ఎన్నో కష్టాలు పడతాం కదా, అడిగి వెళ్ళిన తర్వాత బాస్ చెప్పిన మాట మనం వినాలేమో. ఎథిక్స్ లో ఒకటి చదువుతామండి, Neutrality. పర్సుయేషన్ అని. పర్సుయేషన్, Mm, హౌ యూ పర్సుయేట్ ది అదర్ పర్సన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. okay. కాంప్రమైజ్ కాదు దాని ఉద్దేశం. Mm, 2 డిఫరెంట్ పార్టీస్, 2 డిఫరెంట్ వర్గాలు అయి ఉండొచ్చు. మీరు వాళ్ళిద్దరిని ఎలా అప్రోచ్ అవుతారు, ఎలా కన్విన్స్ చేస్తారు, ఒక టువర్డ్స్ ఎ కామన్ గోల్ వాళ్ళిద్దరికి తెలియాలి. ఇందులో మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేదు, యు ఆర్ లుకింగ్ ఫర్ అ కామన్ గుడ్. common goal. అది వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. కరెక్ట్ వాళ్ళకి వాళ్ళ ప్రాంతంలో Ultimately. మంచి జరిగితే వాళ్ళకి Ultimately. మంచిది కదా. Ultimately. దట్స్ హౌ ఐ వర్క్డ్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. And Yes, yes. that reminds me of a concept in ethics. Max Weber, theory of neutrality. Mm, He talks about political neutrality. ఒక బ్యూరోక్రాట్ ఎలా ఉండాలి అంటే పొలిటికల్ న్యూట్రల్గా ఉండాలి. ఈజ్ జస్ట్ అన్ అడ్వైజర్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రమే పాటించాలి, దాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలి. ఈ కెనాట్ బి ఏ డిక్టేటర్ అని అంటారు. సో పొలిటికల్గా న్యూట్రల్గా ఉన్నప్పుడు ఒక బ్యూరోక్రాట్ అతని రూల్ అనేది పర్ఫెక్ట్గా చేస్తారు. మేడం ఈజ్ అన్ ఎగ్జాంపుల్. I have one more question. I'll tell each and every subject. దీన్ని రియల్ లైఫ్ గా మీరు ఎలా యూజ్ చేశారు అనేది చెప్పాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ బోరింగ్, నాకు బోరింగ్ Okay. సబ్జెక్ట్ అనిపించే హిస్టరీ. ఇది రియల్ లైఫ్ లో గవర్నెన్స్ ఎలా ఉపయోగపడుతుంది? హిస్టరీ ఒక కొత్త ఏరియాకి మనం వెళ్ళామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓర్వకల్ అని ఒక ఏరియా ఉంది. ఆ ఓర్వకల్ అనే ఏరియాలో ప్రీ హిస్టారిక్ రాక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, పెయింటింగ్స్ ఉన్నాయి. కర్నూలు ఓర్వకల్. కర్నూల్, యా, కర్నూల్లో ఓర్వకల్ భీంబేట్కా అంట రాక్ గార్డెన్స్ Rock ఉంటాయి. gardens, రాక్ గార్డెన్స్ rock ఉన్నాయి, పాత కాలం నాటి రాక్ పెయింటింగ్స్ 10,000 years. సో దట్స్ అ హిస్టారికల్ థింగ్. అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ కానీ వీటన్నిటికి కూడా ఆ హిస్టారికల్ కంటెక్స్ట్ ఇంపార్టెంట్. అక్కడ టూరిజం ప్లాన్ చేయాలంటే మనకి ఏముండాలి, ఐడియా ఉండాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్. Definitely గా ఉండాలి. ఓకే. ఇప్పుడు ఒక కాలేజ్ స్టూడెంట్స్ మేము తీసుకెళ్ళాం అక్కడ జస్ట్ విజిట్ లాగా. వాళ్ళకి అదంతా అర్థం కాదు. తెలియదు. ఏముంది, ఒక పెద్ద బండరాయి ఉంది, దానిపైన ఎర్రమట్టి కలర్ లో బొమ్మలు ఉన్నాయి. బట్ నాకు అది చూడగానే అసలు We know the value. ఇన్రోల్ చదివింటారు We know కదా. the value. అరే, ఒక ఈ మనసులో civilizations అని అంటే చెప్పేసి. 10,000 years బ్యాక్ ఒక మనిషి ఈ రోజు మనతో మాట్లాడుతున్నట్టు అట్లా త్రూ దట్ Time ఇమేజ్. travel అంటే. ఎగ్జాక్ట్లీ. నిజంగా. సో హిస్టరీ హెల్ప్స్, ఎస్ డెఫినెట్లీ. ఓకే. నెక్స్ట్ జాగ్రఫీ. జాగ్రఫీ, వితౌట్ జాగ్రఫీ యూ కెనాట్ కనెక్ట్ ఎనీథింగ్. అంతే. ఓకే. వితౌట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక కొత్త డ్రైన్ వేయాలి, లేదా ఒక లెట్స్ సే ప్లాంటేషనే వేయాలండి, మొక్కలు నాటాలి. ఏ సీజన్ లో నాటాలి, ఇల్లు స్ట్రక్చర్. ఎట్లా ప్లాన్ చేయాలి ఓకే. దానికి మాన్సూన్ తెలియాలి, సాయిల్ తెలియాలి, అగ్రికల్చర్ Mm. క్రాపింగ్ సీజన్ ఏంటో తెలియాలి, నువ్వు సబ్సిడీస్ ఇవ్వాలి. సో ఏ సీజన్ లో ఇవ్వాలి సబ్సిడీస్, యూరియా అవైలబిలిటీ పెట్టాలి, ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి యూరియా అవైలబిలిటీ హైగా ఉండేలాగా, ఇవన్నీ కూడా జాగ్రఫీనే. ఓకే. అండ్ వాట్ అబౌట్ పాలిటీ? అఫ్ కోర్స్ యూ డూ పాలిటీ, పాలిటీ కాన్స్టిట్యూషన్. బట్ ఇది ఎలాంటి అంటే ఫ్యూచర్ ని ఉద్దేశించి ఎలా ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో ఇప్పుడు నేను వర్క్ చేసిన రోల్లో అయితే లోకల్ గవర్నమెంట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని బేస్ చేసుకొని ఏపీలో లేదా ఏ స్టేట్ లో అయినా సరే వాళ్ళకు ఒక యాక్ట్ ఉంటుంది, రూల్స్ ఉంటాయి, అవే ఫాలో అవుతాం. అలాగే ఎమ్మెల్యే, మనం డే టు డే ఇంటరాక్షన్స్ లో ఎమ్మెల్యే గారు, ఎంపీ, జెడ్పీటీసీస్ ఇట్లా డిఫరెంట్ ఎవరైతే ఉంటే వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతాం. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అన్ ఎమ్మెల్యే, ఎప్పుడు మనం వాళ్ళని ఇన్వైట్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళ పవర్స్ ఏంటో ముందు మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ రికమెండ్ చేయాలి, ఎమ్మెల్యే లెటర్ హ్యాస్ అ వాల్యూ బికాస్ కాన్స్టిట్యూషనలీ హీ హ్యాస్ దట్ పవర్. లీగాలిటీ.
సో అంతేగాని మనము ఇప్పుడు మీకు పవర్ ఎక్కువ ఉంటుంది అంటే ఒక అధికారికి గ్రూప్ వన్ అధికారికి పవర్ ఉంటుంది, ఎమ్మెల్యేకి పవర్ ఎక్కువ ఉంటుంది. డెఫినెట్ గా పీపుల్ రిప్రజెంటేటివ్ గా ఎమ్మెల్యేకి ఎక్కువ పవర్ ఉంటుంది, ఉండాలి కూడా. ఓకే, దెన్ పవర్ ఈజ్ విత్ ద పీపుల్. యాజ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే రిప్రజెంట్స్ పీపుల్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉండాలి, ఉంటుంది కూడా. ఐఏఎస్ ఒక సైడ్, ఎమ్మెల్యే ఎంపీ ఒక సైడ్, ఎవరికి పవర్ ఎక్కువ ఉంటుంది? రాజ్యాంగం ప్రకారంగా కావచ్చు, రియల్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు. ఎనీ టైమ్ పీపుల్ రిప్రజెంటేటివ్ ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటుంది కానీ, బట్ కాన్స్టిట్యూషన్ గివ్స్ పవర్ టు పీపుల్ త్రూ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్. ఓకే, బట్ నాకు విత్ ఇన్ మై జాబ్ రోల్ ఐ హ్యావ్ మై పవర్. ఆ పవర్లోకి వాళ్ళు రాకూడదు, వాళ్ళ పవర్ జోన్లోకి మనం రాకూడదు. సపరేషన్ ఆఫ్ పవర్స్ అని మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది పాలిటీలో. UPSC లో ఉంటుంది. ఓకే, వాట్ అబౌట్ ఎకానమీ? ఎకానమీ సబ్జెక్ట్ రియల్ లైఫ్ లో మీరు ఎలా యూజ్ చేశారు గవర్నెన్స్ లో? ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ కంట్రోల్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆయిల్ ప్రైసెస్ ఇవన్నీ. బట్ లోకల్ లెవెల్లో వచ్చేటప్పటికి అగ్రికల్చరల్ కమోడిటీస్ ప్రైసెస్ మానిటర్ చేస్తారు, ఎవ్రీ మంత్ చేస్తారు. సెన్సెస్ కావచ్చు, లేదా మనకి ఈ మార్కెట్స్ని ఎస్టాబ్లిష్ చేయడము, ఈ ఎంఎస్పీస్, సబ్సిడీస్, స్కీమ్స్, ఇవన్నీ ఎకానమీకి సంబంధించినవి. అండ్ మ్యామ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ట్రంప్ ఇష్యూనో, ఇరాక్ ఇష్యూనో, లేకపోతే మనకు పెట్రోల్ రాకపోవడము, గ్యాస్ రాకపోవడము, ఇటువంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ గవర్నెన్స్ లో మీకు ఎలా ఎఫెక్ట్ అయ్యాయా? అంటే మనం డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయలేం, బట్ దాని ఇన్ఫ్లుయెన్స్ ఎవ్రీడే కామన్ మ్యాన్ మీద ఉంటుంది కదా. ఈరోజు పెట్రోల్ ప్రైస్ ₹3 పెరిగింది. సో ₹3 పెరిగిందంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒక కామన్ మ్యాన్ లైఫ్ మీద ఇంపాక్ట్ ఉన్నట్టే కదా. లేదా ఏదో ఒక వార్ అక్కడ మిడిల్ ఈస్ట్ లో జరుగుతుంది, ఇక్కడ నుంచి మన వాళ్ళ రైస్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినట్టే. ఆర్ ఇక్కడికి వచ్చే గూడ్స్ రేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ ప్రింట్ చేయాలి, పేపర్ కాస్ట్ పెరిగింది. నేను మాట్లాడి వెళ్ళిన 10 రోజులకి ఆయన పేపర్ కాస్ట్ పెంచాడు. ఏమంటే ఇన్ఫ్లేషన్ మేడం అంటారు. డెఫినెట్లీ ఎవ్రీథింగ్ అండి. ఈరోజు ఒక షాంపూ 249 ఉన్నది 299 అవుతుంది. అది మనకి కొంచెం వీఆర్ ప్రివిలేజ్డ్. లెట్ మీ టెల్ యూ దట్. మనం ఇక్కడ కూర్చున్నాం, వీఆర్ వెరీ మచ్ ప్రివిలేజ్. నేను ఫీల్డ్ లో చూస్తే ఒక టాయిలెట్ కట్టుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. 12,000 ఇస్తే కట్టుకుంటామని రిక్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఎవ్రీ ఆస్పెక్ట్ మనమంతా ఒక ఇంటర్ కనెక్టెడ్ సొసైటీలో ఉన్నాం. ఎవ్రీథింగ్ ఇంపాక్ట్స్ అస్ అండ్ మనం కూడా దాన్ని ఇంపాక్ట్ చేస్తాం. అండ్ వాట్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీ? సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నెన్స్ లో మీరు రియల్ లైఫ్ లో మీరు చూస్తున్నారు కాబట్టి హౌ ఇట్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ మా ఆఫీస్ పైన మేము సోలార్ ప్యానెల్స్ పెట్టించుకోవాలి అనుకున్నాం. నెట్ మీటరింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది దీంట్లోనే సంబంధించింది. మా ఆఫీస్ కి మాకు సబ్సిడీ రాదు, ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇంకా ప్రస్తుతానికి ఆ కాంపోనెంట్ యాడ్ చేయలేదు. బట్ నేను మా ఇంటికి పెట్టించుకోవాలనుకుంటే నాకు సబ్సిడీ వస్తుంది. నెట్ మీటరింగ్ చూసాం. రీసెంట్ గా మనకి నారావారిపల్లి పంచాయతీ, కందులవారిపల్లి అని ఒక పంచాయతీ ఉంది. దానికి నేషనల్ లెవెల్లో క్లైమేట్ ఫ్రెండ్లీ పంచాయతీకి అవార్డు వచ్చింది. ఎందుకంటే ప్రతి ఇంటి పైన ఒక సోలార్ ప్యానెల్ ఉంది, ప్రతి ఇంటి పైన. వీ వెంట్ ఫర్ అ ఫీల్డ్ విజిట్ ఆల్సో. సెంట్రల్ టీమ్ వచ్చింది, విజిట్ చేసింది, వీ గాట్ అన్ అవార్డ్. సో అట్లా టెక్నాలజీ. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ వర్మీ కంపోస్ట్ ఉంది. ప్రతిరోజు మన మొత్తం స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రతిరోజు తడి చెత్త, పొడి చెత్త సెగ్రిగేట్ చేయాలి. కొన్ని చోట్ల జరుగుతుంది బాగా, కొన్ని చోట్ల సెగ్రిగేట్ చేశాక ఆ తడి చెత్తని తీసుకెళ్లి వర్మీ కంపోస్ట్ చేయాలి. 90 రోజులు పడుతుంది. ఎరోబిక్ డీకంపోజిషన్, ఎనరోబిక్ డీకంపోజిషన్. అసలు మొన్న మీరు నమ్మరు, మన ఒక టీం వస్తే నేను ఈ 2 పదాలు వాడా. సార్ ఫస్ట్ 30 days నాడప్ పిట్స్ లో వేస్తారు, అది ఎరోబిక్ డీకంపోజిషన్. మళ్ళీ తెచ్చి వర్మీ ట్రఫ్స్ లో వేస్తారు, ఇది ఎనరోబిక్ డీకంపోజిషన్ అని వాళ్ళు ఇలా చూస్తారు. మామూలు కులబెడతారు అని అంటారు అనమాట. సో దట్ గివ్స్ ఎడ్జ్ కదా మనకి. అట్లా ఎనర్జీ కూడా, ఎనర్జీ ఎఫిషియన్సీ. యూపీఐ మేడం, యూపీఐ ఎవ్రీడే. ఇప్పుడు ₹10 టీ తాగినా కూడా యూపీఐ అయిపోయింది కదా విలేజ్ లో. ఇప్పుడు లైట్స్ ఉన్నాయి. సో అన్ని స్ట్రీట్ లైట్స్ ఎల్ఈడి లైట్స్ ఎందుకు అవుతున్నాయి కంట్రీ వైడ్ గా? ఎనర్జీ ఎఫిషియన్సీ. అట్లా వ్యాక్సిన్ వేయించాలి మన వాళ్ళందరికీ. భయపడతారు చూసి, అమ్మో వ్యాక్సిన్ వేసుకుంటే నాకు జ్వరం వస్తుంది, వ్యాక్సిన్ వేసుకుంటే పిల్లలు పుట్టరు, దాన్ని వ్యాక్సిన్ హెసిటెన్సీ అంటారు. మనం చెప్పాలి, అయ్యా ఏం కాదు, మేము కూడా వేసుకుంటున్నాం చూడండి వ్యాక్సిన్స్. అట్లా. I have one more question. If you are okay, if you can answer this. Yes sir. ఇప్పుడు మీరు ఒక అధికారిగా వెళ్ళినప్పుడు మీ గవర్నెన్స్ లో
రాములాగా ఉంటారా, అపరిచితుల్లాగా ఉంటారా? ఆ, అంటే మ్, రాజ్యాంగం ఇప్పుడు ఒక ప్రజలే వచ్చారు, ఓకే. అయ్యా నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పి, మ్, బాబు ఈ చట్టం ప్రకారం ఇది నా పని కాదు, వెళ్ళిపో అని అనొచ్చు. అనొచ్చు. దట్స్ లీగల్. అవునవును. అలా కాకుండా నీకు ఎందుకు రాదు, నేను చేపిస్తాను, నీ చేత కింద అధికారి చేయట్లేదు, పై అధికారి చేయట్లేదు, నేను చేపిస్తాను కూర్చోబెట్టి చేపిస్తారు. గవర్నాన్స్ anything లో is fine. గవర్నాన్స్ లో మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన ఆ ట్రైబల్ విలేజెస్ లో బర్త్ సర్టిఫికేట్స్ ఇప్పించడం కానీ, వాళ్ళకి ఆధార్ కార్డు ఇప్పించి గవర్నెన్స్ స్కీమ్స్ ఇప్పించే దాంట్లో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాలి. యాక్చువల్గా రేషన్ కార్డు అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసి చేపించాల్సిన టాస్క్. ఆ రోజు నేను వదిలిపెట్టలేదు, ఇది నా డిపార్ట్మెంట్ కాదు, నేను చేయను వదిలిపెట్టలేదు. కానీ అదే ఒక వ్యక్తి నాకు భూమి పట్టాకు సంబంధించి ఏదో ప్రాబ్లం వచ్చిందంటే నేను తీసుకోనది. ఎందుకు అదో ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూ కాదు, ఒక డిపార్ట్మెంట్ మాత్రమే చేసేది, నా స్కోప్ లో లేనిది నేనేం చేస్తాను, రెఫర్ చేస్తాను. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి, సార్ ఇది ఇలా ఇష్యూ ఉంది, ఈయన వచ్చాడు ఒక ఆయన చూడండి అని చెప్పి పంపిస్తాను. కానీ నేను చేస్తాను ఇచ్చేసేయి అని పేపర్ తీసుకోను. దర్ ఇస్ అ బౌండరీ, ఎవరి రోల్ ఏంటి అని ఫిక్స్డ్ ఉంటుంది గవర్నెన్స్ లో. మన రోల్లో మనం ఉండాలి, బట్ కొద్దిగా ప్రొయాక్టివ్ గా ఉండొచ్చు. ఎప్పుడు ఇలాంటి కోఆర్డినేషన్ అవసరమైనప్పుడు, లేదా ఇప్పుడు నేను ఆయన్ని నాకు సంబంధం లేదు నువ్వు వెళ్ళిపో అని పంపించలేదు, నేను ఆయనకి ఫోన్ చేసి, సరే ఇట్లా ఒక ఆయన వచ్చాడు పాపం ఆయనకి తెలియదు ఎలా అప్లై చేసుకోవాలో కూడా, మా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, మీ ఆఫీస్కి పంపిస్తున్నాను చూడండి. ఆ లిమిట్ తర్వాత మనం కొన్ని చేయలేకపోవచ్చు. సో అబ్సల్యూట్ రాము కాదు, అబ్సల్యూట్ అపరిచితుడు కాదు, కాంబినేషన్ ఆఫ్ రాముడు Sir, I have a question అపరిచితుడు కాకుండా ఇంకో 2 పదాలు వాడదాం. రాముడు కృష్ణుడు అందాం. అంటే డోంట్ సీ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఓన్లీ రిలేషన్. సరే భార్యతో రిలేషను, ఆ రిలేషన్ కాకుండా నేను చదివాను, చూశాను, అబ్జర్వ్ కూడా చేస్తున్నాను. రాముడి లక్షణాలు ఇంట్లో ఉండాలి, కృష్ణుడి లక్షణం వ్యాపారంలో ఉండాలి. అంటే ఒకరికి ethics ఉన్నాయి, ఒకరికి మోరల్స్ ఉన్నాయి. రెండు లౌక్యం అంటారు, లౌక్యం, ఒక exactly. టర్మ్. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ట్రైనింగ్ లో మాకు చెప్పిన ఫస్ట్ పదం, ఒక ఆఫీసర్ గా లౌక్యం తెలిసి ఉండాలి. లౌక్యం అంటే మ్యానిపులేషన్ కాదు, మ్యానిపులేషన్ కాదు అది. లౌక్యం అంటే పర్సుయేషన్ పవర్. పర్సు అంటే కృష్ణుడు యుద్ధం చేసేటప్పుడు కానీ, ధర్మయుద్ధంలో పార్టిసిపేట్ చేసినప్పుడు కానీ, ఆయన లైఫ్ స్టోరీ మొత్తం తీసుకున్నా, ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ ఇవన్నీ చూస్తుంటాం మనం. అలా ఆయన చెడ్డవాడు అనం, అది అక్కడ ఆయన చెయ్యాలి. లౌక్యం ఉండాలి, పర్సుయేషన్ ఉండాలి. దాని ద్వారా ఒక స్టోరీ బయటకు వస్తుంది, నీతి బయటకు వస్తుంది, మోరల్ బయటకు వస్తుంది. ఇదే నువ్వు సేమ్ వెళ్ళి ఇంట్లో చేస్తే కుదరదు. కంటెక్స్ట్ స్పెసిఫిక్ అంతే. ఈ ప్రాసెస్ లో ఇప్పుడు ఐ థింక్ ఎవ్రీడే ఒక 10 మంది అన్న వస్తారు మేడం ఆఫీస్ కి, 10-15 మంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంటారు కదా. ఒకరు సరిగా మాట్లాడలేరు, ఒకరు ప్రాబ్లమ్ ని అర్థం చేసుకుంటారు, తిట్టేస్తుంటారు, వస్తుంటారు. హౌ డు యూ హ్యాండిల్? కోపం రాదా ఎప్పుడు? ఫస్ట్ నేను ఫీల్డ్ లెవెల్, అంటే లాస్ట్ 3 months గా నేను హెడ్ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నా, నా ముందంతా ఫీల్డ్ లో వర్క్ చేస్తాను. ఆ ఫీల్డ్ వర్క్ లో ఫస్ట్ నేను ఫాలో అయ్యేది, ముందు రాగానే కూర్చోమంటాను. ఆ జెడ్పీటీసీ వచ్చినా అదే సీటు, ఒక గ్రీన్ అంబాసిడర్ వచ్చినా అదే సీటు, శానిటేషన్ వర్కర్, ఒక కామన్ ఎవరు వచ్చినా అదే సీట్. అట్లా సేమ్ ఇట్లాంటి చైర్సే ఒక 8 తెప్పించాను. ఒకరికి పెద్ద సీటు, ఒకరికి చిన్న సీటు, ఒకరు నిల్చుండేది, ఆ రూల్ ఉండదు. ఫస్ట్ నేను ఆ చేంజ్ చేశాను అనమాట. అంటే నాకు అందరూ ఒకటే, నువ్వు పొలిటికల్ రికమెండేషన్తో రావాల్సిన అక్కర్లేదు, నీకు నువ్వుగా రా, నీ సమస్య చెప్పు అని. కొన్ని మనం చేయలేం, సాల్వ్ చేయలేం, వినాలి. కాకపోతే విని, ఇదిగోండి ఈ లిమిటేషన్ ఉంది, ఇది ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ప్రాజెక్ట్ ఏదో కట్టమన్నారు, మన దగ్గర 5 లక్షలే డబ్బులు ఉంటాయి, వాళ్ళు అడిగే పని ఒక 70 లక్షలు అయ్యే ఖర్చుతో కూడుకున్నది అనుకోండి. మనం ఏం చెప్తాం, ఇది మన పరిధిలో లేనిది, మేమైతే చెప్తాము, బట్ ప్రస్తుతానికి మా దగ్గర ఫండ్స్ లేవు ఈ పని మీరు చెప్పింది చేయడానికి, కానీ దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ చెప్దామని. కొంతమంది తెలియకుండా వస్తారు, కొంతమంది రిపిటేటివ్గా వస్తారు. ఒక ఆయన ఇప్పటికి నాకు గుర్తుంది, మేము ఆలిమ్కో అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు ఫ్రీగా దివ్యాంగులకి చెకప్ అవి చేసి డివైజెస్ అవన్నీ ఇస్తూ ఉంటారు అన్నమాట, వీల్ చైర్స్, చెవిటి మిషన్ ఇవన్నీ. ఒక ఆయన క్యాంప్ పెట్టాము, 2 రోజుల తర్వాత వచ్చాడు, తాత ఇప్పుడు లేవు, క్యాంప్ అయిపోయింది, ఇంక వాళ్ళు రారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తారు, అప్పుడు చెప్తామని చెప్పా. అండ్ మళ్ళీ వచ్చి చెప్తుంటాడు అనమాట. ఆయన ఎన్నిసార్లు వచ్చినా అదే ఆన్సర్, తాత ఇప్పుడు లేదు. అంతేగాని నువ్వు పో ఎందుకు వచ్చావు అనేదానికి లేదు. ఆయనకు తెలుసు, ఆన్సర్ తెలుసు, అయినా కానీ బద్వేల్లో టౌన్ లో ఉంటది అనమాట ఆఫీస్, వస్తాడు ఊరికి అట్లా వచ్చిపోతామని. కానీ ఓపెన్ గా చెప్పాలి. ఇట్లాంటి కేసెస్ అయినా కానీ, మీ పరిధిలో లేని కేసెస్ మీ దగ్గరకు వచ్చి కావాలి కావాలి కావాలని ఇరిటేట్ చేసినప్పుడు మీకు కోపం వస్తుంది? కానీ బయటికి చూపించు.
ఓకే. కోపము అన్నీ ఉంటాయండి. ప్రతి మనిషిలో అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. దాన్ని ఏ సందర్భంలో బయట చూపించాలి, ఏ సందర్భంలో బయట చూపించకూడదనేది అక్కడే మన తెలివితేటలు గాని లౌక్యం అన్నారుగా మ్యామ్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి చదువుతాం. స్టూడెంట్స్ ఒకవేళ చూస్తుంటే వాళ్ళకి ఇది అర్థం అవ్వాలని ఆ వర్డ్ వాడుతున్నా. మన ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. ఎస్పెషల్లీ వెన్ యూఆర్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు పబ్లిక్ మొత్తం చూస్తుంటారు. దే ఫాలో యూ. మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నామని. సో మనం కామ్ గా ఆ డెమనర్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ హ్యావ్ దిస్ క్వశ్చన్. ద డే యు వర్ సెలెక్టెడ్ నుంచి వెన్ యు ఆర్ పోస్టెడ్, వెన్ యూ గాట్ దిస్ గ్రీన్ పెన్, ఆ రోజు మీ ఫీలింగ్ ఏంటి? ఆ గ్రీన్ పెన్ పట్టుకొని అలా సైన్ చేసినప్పుడు మీ నాకు అసలు టీచింగ్ చాలా బాగా నచ్చి నేను ఐ థింక్ ఒక 10 days టైం తీసుకున్నా అసలు వెళ్ళాలా వద్దా జాబ్లోకి అని. వాట్ మేడం ఏమంటున్నారు? సీరియస్గా అండి, ఐ ఎంజాయ్ టీచింగ్. 10 days తీసుకొని నాకేమో వెళ్ళాలా వద్దా అర్థం కావట్లేదు, ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. బట్ ఫైనల్లీ వి డిసైడెడ్. ఏదో నేను ఎప్పుడు ఏం బిలీవ్ చేస్తానంటే ఏది జరిగినా మనకి ఏదో ఒకటి నేర్పించాలనో లేదా ఏదో ఉంటది. జాయిన్ అయ్యి చూద్దాం, మనకు బాగుంది అంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే లేదనుకొని జాయిన్ అయ్యాను. ఫస్ట్ డే సైన్ చేసినప్పుడు నాకేం ఫీలింగ్ లేదండి. నాకు ఏదో ఎగ్జైట్ ఫీల్ అయిపోయి హ్యాపీ అది ఇదని ఏం సెలబ్రేషన్. ఎందుకంటే you have- చాలా మంది తెలియదు కూడా నాకు వచ్చి నేను క్లాసెస్ చెప్పట్లేదని తెలుసుకుని ఉంటారు కానీ మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు వచ్చిందా ఇది వచ్చిందా అన్నారు అంతే. ఎందుకంటే దెర్ ఈస్ ఎ వాయిడ్. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఫ్రాంక్లీ ఆఫ్ కోర్స్ నో వన్ హ్యాస్ రీప్లేస్డ్ యువర్ ప్లేస్. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ తో ఇచ్చిన కరెంట్ అఫైర్స్ ఇప్పటికీ ఆ ఓల్డ్ వీడియోస్ ని ఇప్పటికీ చూసే వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయోటెక్నాలజీ ఒక టాపిక్ వచ్చింది, కరెంట్ అఫైర్స్ వచ్చింది, ఆల్రెడీ మేము అప్డేట్ చేసుకుంటాం, మాకు ఆ వీడియో చూస్తాం ఒకసారి అనే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. సో అది వదిలేసి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు హౌ మీ ట్రాన్సాక్షన్ మీ రియల్ లైఫ్ లో ఎలా చేసుకోగలిగారు? అంటే ఇక్కడ ఏంటంటే మీరు చెప్పింది వింటారు, అంటే మీరు చెప్పింది ఫాలో అవుతారు, వింటారు, సక్సెస్ కూడా అయ్యారు. కానీ అక్కడ మీరే సక్సెస్ చేయాలి ప్రజల్ని. సో ఎలా చేంజ్ అనిపించింది ప్రిపరేషన్ కి? ఫస్ట్ లో కొంచెం టైం పట్టింది నాకు ఆ సిస్టమ్ అర్థం చేసుకోవడానికి, అందులో అడ్జస్ట్ అవ్వడానికి. నేను జాబ్ లో జాయిన్ అవ్వగానే అప్పటికే నాకు 8th month ప్రెగ్నెన్సీలో ఉన్నాను. జాబ్ లో జాయిన్ అయ్యే టైంకి ఒక 6 months మెటర్నిటీ దీంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ జాయిన్ అయ్యాను. సో కొంచెం ఇనిషియల్లీ టైం తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్స్ కండక్ట్ చేసాము, మళ్ళీ ట్రాన్స్ఫర్, మళ్ళీ 6 months ట్రైనింగ్, ఫౌండేషనల్ ట్రైనింగ్, మళ్ళీ 6 months పోస్టింగ్, మళ్ళీ ఇప్పుడు. సో ఒక చోట ఒక స్టెబిలిటీ అంటూ ఒక 1 year పాటు కంప్లీట్ ఎక్కడా చేయలేదు. బట్ చేసిన ప్రతి మండల్లో నేను ఎప్పుడు ఇంపాక్ట్ ని బిలీవ్ చేస్తానండి. అంటే నాకు ఇన్ని డబ్బులు వస్తున్నాయా అని ఆలోచించను. ఇప్పుడు మీరు అన్నారు చూసారా వీడియోస్ ఎందుకు అంత అంటే, నేను 6 గంటలు కష్టపడేదాన్ని ఒక హాఫ్ అన్ అవర్ వీడియోకి. అదే 6 గంటల్లో నేను 2 క్లాసులు చెప్పుకొని బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ ఆ ఒక్క చిన్న వీడియో ఫ్రీగా యూట్యూబ్ లో చేయడానికి నేనేం ఆలోచించాను ఆ రోజు, నేను ఇప్పుడు ఇచ్చేస్తే 10,000 మంది చూస్తారు క్లాస్ లో కూర్చునే 100 మంది కంటే. సో ఏరియా ఆఫ్ ఇంపాక్ట్ పెద్దది కదా. ఇక్కడ కూడా వర్క్ లో కూడా ఊరికే ఒకటి ఉన్న పనులన్నీ చేసుకొని వెళ్ళిపోయామా లేదా అని కాకుండా మనం ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాము మన రోల్లోని, అది దానికి నేను ఒక చిన్న ఎడిషన్ చేయాలి, సబ్మిషన్ చేయాలి. మీ వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు అశోక్ నగర్ లో చాలా మంది ఉన్నారు. మేబీ మీతో మాట్లాడకపోయిండొచ్చు, మీతో పర్సనల్ గా చూసుండకపోవచ్చు. వాళ్ళ సక్సెస్ లో మీ పాత్ర 1% ఉండవచ్చు. వాళ్ళందరి పాజిటివ్ ఎనర్జీ మీకు ఖచ్చితంగా వస్తుంది. వస్తుంది. నేను ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు అండి, నేను ఏ మండల్కి వెళ్ళినా ఏ డిస్ట్రిక్ట్ వెళ్ళినా ఎక్కడో చోట మన స్టూడెంట్స్ ఉంటారు. నేను మొన్న రీసెంట్ గా చిత్తూరుకి వెళ్ళి ఏదో మీటింగ్ లో కూర్చున్నాం. ఒక అతను డిపిఎం అనమాట చూస్తున్నారు. చూస్తూ మధ్యలో మీటింగ్ లో మా CEO గారికి చెప్తున్నాను అనమాట, సార్ మేడం చాలా thousands of members కి సక్సెస్ కి కారణం సార్, ఇంక్లూడింగ్ మీ అని చెప్పగానే నేను షాక్ అయ్యా. వాళ్ళందరూ ఏంటి మేడం అంటున్నాడు, సక్సెస్ అంటున్నాడు అని షాక్ అయ్యా. సో నేను ఏ జిల్లాకి వెళ్ళినా ఏ మండల్కి వెళ్ళినా స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు, చాలా అభిమానం ఇస్తారు. నేను ఆ రోజు ఆ 4 years అన్ని గంటలు నా కష్టానికి లైఫ్ లాంగ్ రివార్డ్ వచ్చేసింది ఆల్రెడీ. సార్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు మాత్రం ఆన్సర్ చేయొచ్చు, బికాజ్ యు ఆర్ ఆల్సో ఏ లాయర్. సో అంటే కాంట్రవర్సీ కాదు ఇది, బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. అశోక్ నగర్ కి వచ్చిన తర్వాత, అశోక్ నగర్ రాకముందు ఒక రిస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ లో బతికారు సార్.
గర్ల్స్ అయినా, పర్టికులర్లీ గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా ఇక్కడికి వచ్చి ఫ్రీ బర్డ్స్ అయిపోయారు. అంటే ప్రిపరేషన్ చేసేవాళ్ళు, స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, బాగా చదివేవాళ్ళు వందల వేల మంది ఉన్నారు. బట్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఒకరిగా వచ్చారు, మింగిల్ అయిపోయారు, రైట్? అలా అవ్వకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఎందుకంటే ఇది పేరెంట్స్ చాలా మంది భయపడుతున్నారు. అశోక్ నగర్ పంపించాలంటే వీళ్ళు మా కంట్రోల్లో ఉండరేమో, 2 years ప్రిపేర్ అవుతుంటారు, వీళ్ళు ఏం చేస్తారు అనే భయం కూడా ఉంది సార్. సార్ నేను చెప్పను, మనం టీచర్స్ కదా, లాస్ట్ 15 ఏళ్ళ నుంచి క్లాసెస్ చెప్తూ ఉన్నాం. దాని ముందు స్టూడెంట్, ఇప్పుడు ఇన్స్టిట్యూట్ నడుపుతూ ఉన్నాం. సో మనం స్టూడెంట్ లైఫ్ చూసాం, ఫ్యాకల్టీ ఎలా ఉంటారో చూసాం, అండ్ డైరెక్టర్స్ ఈ పొజిషన్ కూడా చూడడం జరిగింది. సార్ వాళ్ళు ఫ్రీ బర్డ్స్ అవ్వలేదు సార్, ఫ్రీ బర్డ్స్ చేశాం సార్. ఒక 10 ఏళ్ళ ముందు మరి అలా ఎందుకు లేరు సార్? అప్పుడు కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉండే. 2010-11 అలా లేదు ఎగ్జాక్ట్లీ అశోక్ నగర్ పరిస్థితి. ఎగ్జాక్ట్లీ అప్పుడు ఇంకా చాలా ఎక్కువ మంది ఉండే. ప్రతి సంవత్సరము 80,000 మంది తెలుగు స్టేట్స్ నుంచి యూపీఎస్సీకి అప్లై చేస్తున్నారు. 90 నుంచి 100 ర్యాంకులు వస్తున్నాయి. 90 నుంచి 100 ర్యాంకులు వస్తున్నాయి, ప్రతి సంవత్సరం వస్తున్నాయి. దీంట్లో ఒక 20,000 మంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. దాంట్లో ఒక 4 నుంచి 5,000 మంది అశోక్ నగర్కి వస్తున్నారు. ప్రతి సంవత్సరం 4 నుంచి 5,000 మంది వస్తున్నారు. ముందది 20,000 మంది వస్తుండే, ఇప్పుడు 4-5,000 మంది అయిపోయారు. ఆన్లైన్ ఇతర చాలా ఉన్నాయి. మనము ఒక కల్చర్ని డెవలప్ చేసి స్టూడెంట్లో ఇంకల్కేట్ చేసి ఆ కల్చర్ని తీసేసాం. ఏం కల్చర్? అదేంటంటే డిసిప్లిన్ అండి. ముందు నేను చెప్తానండి, నేను ఇప్పుడు కూడా చెప్తాను. నేను ఇన్స్టిట్యూషన్ పేర్లు చెప్పాను సార్. ఒక చాలా ప్రముఖమైన ఇన్స్టిట్యూషను, ఒక ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ అశోక్ నగర్ సార్, రైట్? ఐఏఎస్ అంటే అదే ఇన్స్టిట్యూషన్ పేరు గుర్తొచ్చే ఇన్స్టిట్యూషను ఒకప్పుడు చాలా టాప్లో ఉన్న ఇన్స్టిట్యూషన్, ఇప్పుడు కొంచెం తగ్గింది సార్. అలాంటి ఇన్స్టిట్యూషన్ మళ్ళీ గ్రో అవ్వాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఆ డిసిప్లిన్ మళ్ళీ వచ్చేస్తుందేమో అని నా తపన. ఓకే, నా పాయింట్ ఏంటంటే, నా పాయింట్ స్టూడెంట్స్ ఒక స్టూడెంట్కి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు నువ్వు ఇన్స్టిట్యూట్లోనే ఉండాలి అనే ఒక నిబంధన ఎందుకు పెట్టొద్దు సార్? అంతసేపు 8 నుంచి చెప్తాను, 8 నుంచి 8 వరకు క్లాసెస్ పెట్టకండి, స్టడీలో కూర్చోమని చెప్పండి. డైలీ మీ మెంటర్స్ ఉన్నారు కదా, రివ్యూ చేయించండి. ఎంతవరకు చదివావో వాళ్ళ నుంచి ఒక రివ్యూ తీసుకోండి. వీక్లీ టార్గెట్స్ ఇవ్వండి. మెంటర్షిప్ని మెంటల్షిప్ చేసాం. ఒక నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నా దగ్గరకు ఒక 10 మంది స్టూడెంట్స్ వచ్చారనుకోండి, మెంటర్షిప్ అని వస్తున్నారు, పాపం వస్తారు. నాలాగే చాలా మంది దగ్గరికి వెళ్తున్నారు. వచ్చి కూర్చొని మాట్లాడేటప్పుడు, సార్ నేను పాలిటీలో వీక్ ఉన్నాను, ఏం చేయాలి? జాగ్రఫీలో వీక్ ఉన్నాను, ఏం చేయాలి? నోట్స్ మేకింగ్ ఎలా చేసుకోవాలి? ఇది 30% 40% టాపిక్ అయితే, సార్ మా ఇంట్లో ఈ సమస్య ఉంది సార్, నాకు ఈ సమస్య ఉంది సార్, నా రూమ్మేట్ నుంచి సమస్య ఉంది సార్, ఇది కూడా చెప్తున్నారు సార్. మరి నేను అంటున్నాను, ఆర్ వి హియర్ టు డిస్కస్ దోస్ థింగ్స్? సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పర్సనల్ సర్వీస్ కమిషన్ అలా అయిపోయింది. సో అవి డిస్కషన్ చేయకుండా అవి మేడం అన్నారు, నా జాబ్ రోల్లో ఒక జ్యూరిస్డిక్షన్ ఉంది అని చెప్పేసి, మన జాబ్ రోల్లో కూడా ఒక పర్మిట్ ఉంది సార్, ఒక లిమిట్ ఉంది కదా, ఆ లిమిట్లోనే ఉండాలి కదా అని అంటా నేను. ఆ లిమిట్లోనే ఉండాలి. ఇప్పుడున్న జెన్సీ దే ఆర్ టూ బ్రూటల్లీ ఆనెస్ట్ అండ్ టూ ఫాస్ట్. మళ్ళీ దాన్ని క్యాచప్ చేయాలంటున్నా నేను. వాళ్ళకి తగ్గట్టుగా ఆ మోరల్స్ వాళ్ళకి నేర్పించాలి. దాని తగ్గట్టుగా వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్ ఆన్ కంబైన్డ్ స్టడీస్? సార్ కంబైన్డ్ స్టడీస్ అంటే ఏంటి ఫస్ట్ నాకు చెప్పండి సార్. ఇట్ కెన్ బి ఎనీథింగ్ సార్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన తర్వాత సపోజ్ మనం చదివేటప్పుడు చెప్తాను సార్, ఫ్యాకల్టీ ఏం చెప్పారు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. కంబైన్డ్ స్టడీస్ అంటే మా ఫ్యాకల్టీ చెప్పారు, కృపాదానం సార్ అని గుర్తుంది ఇంకా నాకు. సార్ ఏమన్నారంటే, ఒక టాపిక్ చదువుకున్నాక టీ తాగేటప్పుడు ఆ టాపిక్ గురించి డిస్కషన్ చేయండి అని అన్నారు సార్. ఇదా సార్ కంబైన్డ్ స్టడీస్ అంటే ఇప్పుడు మీనింగ్? సో మీరు ఏం చేయాలి? సో లిమిట్ ఏంటంటే, వీక్లీ ఒక హాఫ్ డే, ఈ వీక్లో ఇది చదువుతానని చెప్పి నీ ఫ్రెండ్కి చెప్పు. నువ్వు కూడా టాపిక్ చదువుకుని రా అని చెప్పు. నేను చదువుతానని చెప్పు. సాటర్డే ఈవినింగో, మండే మార్నింగ్ లేజీ మార్నింగ్ అంటారు కదా, సో మండే మార్నింగో ఒక 2 hours ఈ టాపిక్ మీరు డిస్కస్ చేద్దాము. ఎన్టీఆర్ గార్డెన్లో కానీ ఇందిరా పార్క్లో వాకింగ్ చేసుకుంటూ చేద్దాము. ఇందిరా పార్కింగ్ అట్లా యూజ్ చేయాలి మీరు. సో ఇందిరా పార్క్ కానీ ఎన్టీఆర్ గార్డెన్ కానీ వాకింగ్ చేసుకుంటూ మీరు ఈ టాపిక్ మీరు డిస్కషన్ చేద్దాము అని చెప్పేసి ఇలా మాట్లాడుకోండి. సీరియస్ ఒకటి, ఎందుకు కంబైన్డ్ స్టడీస్ ఇద్దరే చేయాలండి? సో కంబైన్డ్ స్టడీస్ ఎందుకు 4-5 వాళ్ళు చేయకూడదు? 4-5 ఫ్రెండ్స్ కూర్చోండి, డిస్కషన్స్ చేయండి.
సార్ ఎందుకంటే ఒకరు చేసి ఒకరు ఒక 1 hour ఒక 10 hours చదివారు, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చదువుతారు, ఇంకో 10 hours చదివాడు, ఇంకో 10 hours చదివాడు, కంబైన్ స్టడీ చేస్తే 50 hours 10 hours అయిపోతుంది కదా. సో ఈ చిన్న పాయింట్ ఎందుకు అర్థం కావట్లేదు? సీరియస్ ఆస్పిరెంట్కి అర్థం అవుతుంది, వాళ్ళు మనకు కనిపించట్లేదు కూడా. వస్తున్నారు, క్లాస్ వింటున్నారు, కావాల్సిన డౌట్ అడుగుతున్నాడు, రూమ్కి వెళ్ళిపోతున్నాడు, చదువుకుంటున్నాడు, ర్యాంక్ కొడుతున్నాడు, తర్వాతనే మనకు తెలుస్తుంది. సార్ మీ ఫ్రెండ్స్లలో ర్యాంక్ కొట్టిన వాళ్ళు ఎన్ని ఉన్నారు సార్? నువ్వు రోజు కంబైన్ స్టడీస్ చేసిన వాళ్ళలో నీకు ర్యాంక్ కొట్టినాక అతను ఈ క్లాస్లో ఉండే కదా అని తెలుస్తుంది కదా. అవును సార్, ఇది కరెక్టే కదా. మళ్ళీ ఎందుకు అతనిలా నువ్వు కూడా ఉండు. మేడం దానికి ఎక్స్టెన్షన్ క్వశ్చన్ అనుకోండి, ప్రిపరేషన్ చేసేటప్పుడు ఫ్రెండ్తో నువ్వు ఏం చదివావో షేర్ చేస్తే కొంతమంది ఏమంటారంటే వాడికి కూడా మార్కులు వచ్చేస్తున్నాయి కదా, నేను ఎందుకు చెప్పలేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, నేను షేర్ చేయని ఏది కూడా నా వరకు నేనే చదువుకుంటాను అంటారు. అది కరెక్టేనా? ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చదివింది షేర్ చేయొచ్చా? నోట్స్ కానీ లేకపోతే నాలెడ్జ్ కానీ షేర్ చేయొచ్చా? మనకి కంప్లీట్ గా అర్థమైంది అని ఎప్పుడు అనుకుంటామంటే మనం నేర్చుకున్న విషయాన్ని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా, మనకు అర్థమయ్యేలాగా కాదు, ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా మనం చెప్పిన రోజే మనం ఆ విషయాన్ని పూర్తిగా నేర్చుకొని అర్థం చేసుకున్నట్టు. సో ఇద్దరు అంటే ఇక్కడ 2 విషయాలండి. నేను ఒక్కదాన్ని ఎప్పుడు చదివి మీకే చెప్తున్నాను అనుకోండి, అది పాజిటివ్ వేలో ఉండదు. మన ఇద్దరం ఒక ఫ్రీక్వెన్సీలో ఉండాలి. మీరు చదివింది నాతో డిస్కస్ చేయగలగాలి, నేను చదివింది మీతో డిస్కస్ చేయగలగాలి. అలా ఒక 3 or 4 కంపాటబుల్ పీపుల్ కనుక గ్రూప్ గా ఫామ్ అయ్యి చదువుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అందుకే మీరు చూస్తుంటారు రూమ్మేట్స్ ఒకేసారి 2 సక్సెస్ అయ్యారు, ఒకేసారి 3 సక్సెస్ అయ్యారని. టైంని నేను ఒక 4 hours, మీరు ఒక 4 hours చదివితే 8 hours ఆఫ్ స్టడీ అవ్వాలి అది. కానీ అలా ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజ్ అ పాజిటివ్ థింగ్. నోట్స్ ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 hours 15 hours 40 hours కష్టపడి నోట్స్ చేసుకుంటాను. అవును, ఆ నోట్స్ నా ఫ్రెండ్ కి ఎందుకు ఇవ్వాలి? జస్ట్ ఇది నాకు స్టూడెంట్ అడిగాడు క్వశ్చన్, నేను క్లాస్ లో షేర్ చేసుకుంటాము నోట్స్ అంటే ఎందుకు ఇవ్వాలి సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎందుకు ఇస్తాం సార్ నోట్స్ అని అడిగాడు. నేను మీకు ఇస్తేనే కదా మీరు నాకు ఇస్తారు. ఇట్స్ ఆల్వేస్ రెసిప్రికేటింగ్ అండి. నేను ఎప్పుడు మీరు ఇస్తున్న నోట్సే తీసుకోవాలి, నేను అసలు ఏ విధంగా మీకు కాంట్రిబ్యూట్ చేయలేను అనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి కూడా అదే ఫీల్ అవుతాడు. సో నోట్స్ రాసి అందరికీ పంచడం కాదు, ఒక గ్రూప్ గా 2 or 3 members ఫామ్ అయి మ్యూచువల్ కాంట్రిబ్యూషన్ అనేది చేయగలగాలి. అప్పుడు అది హెల్ప్ఫుల్ అవుతుంది, అదర్వైజ్ పారాసైటిక్ అవుతుంది. అది వన్ థింగ్ సార్, యాక్సెప్ట్ విత్ దట్. బట్ ఇంకోటి ఏంటంటే సార్, నీకు అర్థమయ్యే విధంగా వేరే వాళ్ళకి అర్థం అవ్వాలని ఏం లేదు. అక్కడ నీకు ఎడ్జ్ ఉంటుంది. ఇప్పుడు రాజ్యాంగమే ఉంది సార్, ద వే యూ అండర్స్టాండ్ ఇట్, దాన్ని మీరు అలా తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిజర్వేషన్ అనే టాపిక్ ఉంది, నాకు ఇష్టం లేదు అని అంటే లేదు, రిజర్వేషన్ కావాలని మీరు అంటారు. రిజర్వేషన్ అనేది ఇచ్చారు, పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు. ఎందుకు వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, ఇవ్వకూడదు అనే విధంగా అర్థం చేసుకుంటే అలా ఉంటుంది. లేదు రిజర్వేషన్ ఇవ్వాలి. ఈ బుక్ నేను రాసినప్పుడు కూడా మళ్ళీ మీరు గ్రూప్ 1 రాయరా అని అడిగారు నన్ను. మేబీ రాస్తానో రాయనో తెలీదు. మరి మీరు అంతా అటెంప్ట్స్ అయిపోయి ఇంక రాయని అన్నప్పుడు కదా మీరు మీ మైండ్ లో ఉన్నంత పేపర్ మీద పెట్టాలి. మీరు ముందే రాస్తే మీరు రాసినప్పుడు వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది కదా. అంటే మీరు ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు మీరు 6 hours 5 hours కూర్చొని హాఫ్ అన్ అవర్ వీడియోస్ చేసి అందరికీ ఇచ్చారు. అవును, ఫ్రాంక్లీ టు సే మిగతా వాళ్ళు ఎవరు అలా చేయలేదు. సక్సెస్ అయిన వాళ్ళు చేయలేదు, కాని వాళ్ళు చేయలేదు. మీరు ఎందుకు చేశారు? మీ ఆపర్చునిటీ మీరు వేరే వాళ్ళకి ఇచ్చినట్టు కదా. నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే నేను చెప్పగలిగితేనే నేను నేర్చుకుంటాను. నేను చెప్పగలిగిన రోజే నేను నేర్చుకున్నట్టు. నేను ఒక మెంటార్షిప్ ప్రోగ్రామ్ చేశానండి. నేను సెలెక్ట్ అయిన బ్యాచ్ లోనే 11 members లో 5 members సెలెక్ట్ అయ్యారు. నేను 6th memberని. వాళ్ళు 5 members నాకంటే హైయర్ ర్యాంక్స్ లో ఉన్నారు. 5 members, ఒక్కరు కూడా కాదు, అందరు 5 members ఉన్నారు. సో నేను అది నాకెందుకు వాళ్ళలా బెటర్ ర్యాంక్ రాలేదంటే నేను రాయలేదు కాబట్టి, నేను ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి. నేను కంటెంట్ చెప్పాను, వాళ్ళకి నాకు సేమ్ కంటెంట్ ఉంది. ఎందుకంటే నేను చెప్పిన కంటెంట్ వాళ్ళు చదువుకున్నారు, నాకు ఆ కంటెంట్ తెలుసు. కానీ వాళ్ళు రోజు ప్రాక్టీస్ చేశారు, నేను చేయలేదు. షేరింగ్ ఇస్ గుడ్ థింగ్ అండి. కానీ మన ఇండివిజువల్ కెపాసిటీ లేని రోజు, ఇప్పుడు చూడండి, నేను ఆ రోజు నేను టైం పెట్టలేదు. నాకు అప్పుడు గ్రూప్ 1 మీద ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు టీచింగ్ అని అందులోనే ఉన్నాను. నేను ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి నాకు అందులో మంచి మార్క్స్ వచ్చిండవు. అంతే తప్ప నేను వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని నాకు తక్కువ మార్క్స్ రావడం అనేది కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు కూడా నేను ఇంత బుక్ రాశాను, నాకు తెలిసిన ప్రతి కాన్సెప్ట్ అందులో ఉంది. కానీ ఎగ్జామ్ మీరు ఇదంతా చదివి ఉంటారు, కానీ ఎగ్జామ్ పెట్టినప్పుడు నా అండర్స్టాండింగ్, నేను ఎన్నో బుక్స్, ఎన్నో వెబ్సైట్స్, ఆల్మోస్ట్ ఒక 10 years ఆఫ్ కరెంట్ ఇష్యూస్ అవన్నీ నా మైండ్ లో ఉండి నేను ఇందులో రాశాను. మీకు ఈ నాలెడ్జ్ వస్తుంది కానీ నా ఎక్స్పీరియన్స్ వస్తుందా?
ఇది ఉంది సార్ మేడం. ఇంకోటి sir. ఏంటంటే ఇప్పుడు ప్రజెంటేషన్, ఇప్పుడు Mm. నాలెడ్జ్ ఉంది, ఇప్పుడు మీరు ఇది రాశారు, మొత్తం రాసుకున్నారు. ఇప్పుడు ఆన్సర్ రైటింగ్లో ఇంట్రొడక్షన్లో ఏం రాయాలి, బాడీలో ఏం రాయాలి, కంక్లూజన్లో ఏం రాయాలి అని చెప్పి క్వశ్చన్ని డీకోడ్ చేసి తెలియాలిగా. నోట్స్ని షేర్ చేస్తావు కానీ ఈ నాలెడ్జ్ నీకే ఉంటుందిగా. అప్లికేషన్ సో యు ఆర్ యునీక్ కదా అక్కడ. అప్లికేషన్లో యునీక్ కదా. నీ నోట్స్ మాత్రమే ఇస్తున్నావు, కంటెంట్ ఇస్తున్నావు. ఆ కంటెంట్ని ఎలా యూజ్ చెయ్యాలి అనేది విషయంలో, అనే పద్ధతిలో నీకు ర్యాంక్ వస్తుంది, వాళ్ళకి ర్యాంక్ రాదు. వాళ్ళకి ర్యాంక్ వస్తే కూడా సంతోషం. వాళ్ళకి ర్యాంక్ వస్తే ఇప్పుడు నాకు ఆ రోజు ర్యాంక్ వచ్చిన రోజు వాళ్ళ 5 మందికి మంచి ర్యాంక్స్ వస్తే ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఎగ్జాక్ట్లీ. ఎందుకు నేను టీచర్ కాబట్టి. లేదండి, వాళ్ళకన్నా కొంచెం మార్క్స్ తక్కువ లేదు, నేను యాక్చువల్ గా అంటే నేను టీచర్ గా ఎంత సక్సెస్ అయినట్టండి. నేను స్టూడెంట్ గా ఎట్లా అయ్యానో నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను టీచర్ గా ఎంత సక్సెస్ అయినట్టు. మీరు స్టూడెంట్ కన్నా టీచర్ గా సక్సెస్ అయ్యారు. సార్ నేను Definitely. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్లో నాకు పాలిటీలో 91 మార్కులు వచ్చినాయి సార్. నేను చెప్పిన స్టూడెంట్స్కి ఒక అతనికి 104 వచ్చినాయి సార్. ఎంత హ్యాపీ ఫీల్ అయినా తెలుసా. అంటే చెప్తున్నా లేదు, ఇట్స్ లైక్ దట్. అంటే ఇన్సెక్యూరిటీ కంటే కోర్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి సార్. అప్పుడు ఇన్సెక్యూరిటీస్ అనేవి డజంట్ మ్యాటర్. వాళ్ళు మన వాళ్ళే అని మనం ఫీల్ అవుతాం. మన అక్కడ స్టూడెంట్స్ ఇన్సెక్యూరిటీ ఉండదు. ఉండదు. మీరు అన్నట్టు ఫ్రెండ్స్ మధ్యలో ఏమైనా ఉండొచ్చేమో, నా నోట్ షేర్ చేసేస్తే ఎట్లా అని చెప్పేసి. అది ఎప్పుడు వస్తుంది అంటే అతని నుంచి కూడా లేదు కాబట్టి, లేదు కాబట్టి అప్పుడు వస్తుంది. లేదా ఇద్దరు కలిసి చేసుకున్నప్పుడు 2 సైడెడ్ ఉండాలి. ఇది రిలేషన్షిప్ కాదు కదా, ఇది చూసారు కదా, అకాడమిక్ రిలేషన్. షేర్ చేసుకుంటే తప్పు ఏమీ లేదు. అయితే ఇంకొక విషయం కూడా చెప్తాను ఇక్కడ. మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 లేదా టీజీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయితే సేమ్ జోన్ వాళ్ళకి షేర్ చేయకండి. తెలంగాణ ఆల్ డిఫరెంట్ జోన్స్ ఉంటాయి కదా. తెలంగాణలో ఏపీలో కూడా జోన్స్ ఉంటాయి కదా. మీ జోన్ లో ఉన్న వాళ్ళే మీరు కాంపిటీషన్ రెండు సాటిస్ఫై అవుతుంది, ఈగో సాటిస్ఫై అవుతుంది, హెల్ప్ అయిపోయింది కదా. సో వేరే జోన్ వాళ్ళకి ఇవ్వండి, అయిపోతుంది. పర్ఫెక్ట్. సో ఎవరు ఇచ్చినప్పుడు ఈ జోన్ వెళ్ళి అని అడగండి. ఫ్రెండ్షిప్ కూడా అలాగే చేయాలి. అయితే జోన్ 4 3తోనే చేయాలి, 3 2 చేయాలి, లేదా తెలంగాణ అందరితో ఫ్రెండ్షిప్ చేయాలి. కంబైన్ స్టడీస్ కూడా చేయొచ్చు, అయిపోతుంది. నా జోన్ లో నేను ఫస్ట్ ర్యాంక్ వస్తాను, ఈ జోన్ లో నువ్వు ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి చేయండి. పర్ఫెక్ట్. మేడం, ఇంకొకటి ఒక హైపోథెటికల్ క్వశ్చన్ కాదు, ప్రాక్టికల్ గా నేను చూసిన క్వశ్చన్. యూపీఎస్సీ రాసేటప్పుడు నాకు తెలిసిన వాడే ఎగ్జామ్ లో కాపీ కొడుతున్నాడు. ఐ థింక్ లాస్ట్ పాడ్కాస్ట్ ఈ క్వశ్చన్ సార్ని అడిగాను, బట్ అది రియల్ లైఫ్ నాకు జరిగింది. నేను ఆ టైంలో మీకు జరిగిందంటే అంటే వేరే వాడు కాపీ కొడుతున్నాడు, నాకు తెలిసిన వాడు. బట్ నేను ఆ విషయాన్ని చెప్పాలా వద్దా చెప్పి పట్టిస్తేనేమో వాడి ఫ్రెండ్స్ అందరూ నన్ను కొడతారు నెక్స్ట్ రోజు వచ్చి. సో దట్ ఈస్ డిఫరెంట్. ఆ టైంలో చెప్తే వాడు పక్కన కాపీ కొడుతున్నాడని చెప్పాలి ఇన్ఫాక్ట్ అనిపిస్తుంది. సో ఆ టైంలో నేను చెప్పలేదండి. ఐ కుడెంట్ బికాస్ ఆఫ్ సమ్ ఎక్స్‌వైజెడ్ ఇష్యూస్ నేను చెప్పలేదు. సో ఇప్పుడు నేను చేసింది తప్ప కరెక్టా? ఇది మాక్ ఎగ్జామే కదా, రియల్ ఎగ్జామ్ కాదు కదా. అంటే జస్ట్ మాక్ ఎగ్జామే కదా అనుకోండి, లీగల్ ఇష్యూస్ రాకుండా మాకే సార్. ఆ సిచ్యువేషన్ లో సార్ రెండు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది సిచ్యువేషన్ బట్టి మనకు తెలుసు, సిచ్యువేషన్ బట్టి మారుతుంది. నేను ఇప్పుడు కంప్లైంట్ చేశాను అనుకోండి, నాకు టైం వేస్ట్ అవుతుందా ఎగ్జామ్ లో? పెద్ద ఇష్యూ అవుతుంది, పెద్ద ఇష్యూ అయ్యి నాకు టైం వేస్ట్ అవుతుంది. సో అతనికి నష్టం. అసలు అది ఎవరి రెస్పాన్సిబిలిటీ? కాపీ కొడుతుంటే చూడాల్సింది. సో అది మన రెస్పాన్సిబిలిటీ కాదు. ఫస్ట్ థింగ్, మనం చెప్పడం ద్వారా మనకి నష్టం జరుగుతుంది. వాళ్ళ సంగతి పక్కన పెడితే, మనం ఎన్నో ఇయర్స్ ఆఫ్ శ్రమని మన డ్యూటీ కాని డ్యూటీ చేయడం ద్వారా మనం లాస్ అవుతాం. ఆ డ్యూటీ ఇప్పుడు కాపీ కొడుతున్నాడు లేదా అని చూడడానికి ఆ డ్యూటీ మీదే ఒక పర్సన్ ఆ రూమ్ లో ఉంటారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మనం మైండ్ లో పెట్టుకొని మనం చూసి అక్కడ ఇష్యూ చేసి మన 5 minutes ఆఫ్ టైం. ఈ ఎగ్జామ్ లో 5 minutes ఈజ్ ఈక్వల్ టు 1 question సార్. 1 question ఈజ్ ఈక్వల్ టు 1 attempt. 1 year. 1 attempt or 1 year, మేబీ దట్ మే బి యువర్ లాస్ట్ అటెంప్ట్ ఆల్సో. ఒకసారి అర్థం చేసుకోండి. సీరియస్లీ సార్, నేను నా లాస్ట్ అటెంప్ట్ లో యూ డిడ్ ఎ రైట్ థింగ్. మీ డ్యూటీ అంటే ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. ఫస్ట్ థింగ్, ఇన్విజిలేటర్ ఏం చేస్తారు మరి? వాళ్ళు కాపీ కొడుతున్నప్పుడు వాళ్ళ డ్యూటీ అది. మీరు చెప్పడం ద్వారా మీ టైమ్ ఆఫ్ 10 minutes వేస్ట్. మిమ్మల్ని తీసుకెళ్తారు, సైన్ చేయమంటారు కదా. సో అప్పుడు మీ ఒక్క క్వశ్చన్ మీద పోయినట్టే కదా. ఇందులో స్వార్థం ఉంది, నేను కాదనట్లేదు, కానీ లీగల్లీ వాట్ యు డిడ్ ఇస్ రైట్, ఎథికల్లీ ఆల్సో వాట్ యు డిడ్ ఇస్ రైట్. సో ఇంకో విషయం లాగా సార్, ఇంకో పాయింట్ సార్, అకాడమిక్ వేరే సార్, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కాపీ కొడితే ర్యాంక్ రాదు సార్. అది కాపీ కొట్టి సో ఇంకెందుకు సార్ టెన్షన్ ఎందుకు అంటున్నా నేను.
మ్యామ్ ఇంకోటి Sir. నౌ ఐ ఆస్క్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ యూ హ్యావ్ టు టెల్ మీ వాట్ బుక్ టు ఫాలో. అది పబ్లికేషన్ అయినా తెలుగు అకాడమీ అయినా ఓపెన్ గా చెప్పండి సో దట్ అంటే ఏ ఎగ్జామ్ నేను కొంచెం యూపీఎస్సీ దీంట్లో లేటెస్ట్ Group బుక్స్ one. అప్డేట్ గ్రూప్ 1 ఓకే గ్రూప్ 1 సార్ అండ్ మీరు గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి సార్. ఓకే సేమ్ బుక్ కూడా చెప్పొచ్చు కదా. సేమ్ బుక్ కూడా చెప్పండి. సో ఐ టెల్ సబ్జెక్ట్ యూ టెల్ మీ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ టు రీడ్, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ టు రీడ్. ఫస్ట్ క్వాలిటీ లక్ష్మీకాంతి స్టాండర్డ్ బుక్. దానికి అడిషన్స్ చేసుకోవాలి మేబీ. సార్ గివ్స్ నోట్స్, Sir, గుడ్ quality నోట్స్ for బిఫోర్ group two. మెయిన్స్. క్లాస్ నోట్స్ ఏ ఆఫ్ ఎనీ ఫ్యాకల్టీ అండి. అన్ని కవర్ అవుతాయి క్లాస్. క్లాస్ నోట్స్ లో కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ గా ఉంటుందిగా. సో లేటెస్ట్ క్లాస్ నోట్స్ ఆఫ్ ఎనీ ఫ్యాకల్టీ సార్. లక్ష్మీకాంత్ కొనాలే వద్దా? లక్ష్మీకాంత్ తో పాటు ఇది, లక్ష్మీకాంత్ లేకపోయినా ఇది ఒక్కటైనా చాలు. ఇంకేదైనా తెలుగు బుక్స్ కొనుక్కోవాలి. తెలుగు ఎన్సీఆర్టీ 11th and 12th క్లాస్ సరిపోతుంది. బట్ ఐ ఫీల్ సార్ ఫస్ట్ ప్రైమరీ బుక్ ఈజ్ అవర్ క్లాస్ నోట్స్ సార్. ఎందుకంటే దానిలో లక్ష్మీకాంత్ ఉంటుంది, డిడి బసు ఉంటుంది, పిఎం బక్షి ఉంటుంది, అవర్ పార్లమెంట్ ఉంటుంది, ఎన్సీఆర్టీ ఉంటుంది, పేపర్ కూడా ఉంటుంది. క్లాస్ చెప్పేటప్పుడు సార్ అన్ని చేయాలి కదా. సార్ టెక్స్ట్ బుక్ అన్నారు స్పెసిఫిక్ గా. ఓకే వాట్ Yes, అబౌట్ జోగ్రఫీ? జాగ్రఫీ Group one కి. ఎన్సీఆర్టీ సార్ ఫస్ట్ NCERTs. ప్రిఫరెన్స్ 6 to ఎన్సీఆర్టీ. 12th ఎస్ సార్. దానిలో కోచింగ్ లియాంగ్ యాడ్ చేయొచ్చు. జీసీ లియాంగ్ జీసీ లియాంగ్ ఇది యాడ్ చేయొచ్చు. యూపీఎస్సీకి ఓకే. ఓకే యూపీఎస్సీ గ్రూప్ టూ Group గ్రూప్ 2 లెవెల్లో నా ఉద్దేశంలో ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఎంసీక్యూ బుక్ తీసేసుకుని జాగ్రఫీ రిలేటెడ్ గా ప్రాక్టీస్ చేసేయండి Yeah. సరిపోతుంది. మ్యాప్ బుక్ మ్యాండేటరీ స్టేట్ అండ్ ఇంటర్నేషనల్. వాట్ అబౌట్ హిస్టరీ? హిస్టరీ సీనై సార్ టెక్స్ట్ బుక్ బాగుంది. సీనియర్ టెక్స్ట్ బుక్ ఫర్ Yeah. గ్రూప్ 1 గ్రూప్ 1. తమిళనాడు NCERTs. ఎన్సీఆర్టీ చాలా ఎక్కువ అయిపోతుంది. పర్లేదు, ఎందుకంటే అది ఇంపార్టెంట్ మనకి. హిస్టరీలో స్కోర్ కూడా కదా, ఎక్కువ సిలబస్ కూడా ఉంది. గ్రూప్ 2కి ఏపీ హిస్టరీ ఏపీ హిస్టరీ మనకి క్లాసెస్ ఉన్నాయి కదా సార్. ఏదైనా క్లాస్ నోట్స్ చేసేసుకుంటే బెస్ట్ ఏమో. నేను హైదరాబాద్ కాదు క్లాస్ అటెండ్ అవ్వలేను, ఊర్లో కూర్చొని ప్రిపేర్ అవుతాను. ఏ బుక్ చదవాలి? ఏపీ హిస్టరీ బుక్ స్పెసిఫిక్ గా ఏదైనా ఒక క్లాస్ నోట్స్, సీనియర్ సార్ క్లాస్ నోట్స్ ఉంటుంది, సీనై సార్ టెక్స్ట్ బుక్ కూడా ఉంది. బుక్ కూడా ఉంటుంది ఏపీ హిస్టరీ. ఒక టెక్స్ట్ బుక్ కూడా ఉందండి. నేను చాలా రోజులు మిట్టపల్లి శ్రీనివాస్ గారు అని ఇప్పుడు గ్రూప్ 2 ఎంప్లాయీ తెలంగాణలో ఈజ్ అ ఫస్ట్ పర్సన్ టు రైట్ బుక్స్ ఆన్ ఏపీ హిస్టరీ 1990s లో. ఐ థింక్ ఆయన బుక్ కూడా మిట్టపల్లి శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఆయన బుక్ కూడా తీసుకోవచ్చు. సమ్ పివి రావు ఏదో ఒక బుక్ ఉంటుంది, కరెక్ట్ గుర్తు రావట్లేదు. ఏపీ హిస్టరీకి ఉన్నాయి బుక్స్ ఉన్నాయి. ఓకే వాట్ అబౌట్ ఎకానమీ? గ్రూప్ 1 యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీ. రాజు సార్ నోట్స్, రాజు సార్ బుక్ బాగుంది. నేను మా సిస్టర్ బాగా ఫాలో అయ్యారు. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఉన్న నాలెడ్జ్ శ్రీరామ్ ఐఏఎస్ ఎకనామిక్స్ మెటీరియల్ నేను ప్రిఫర్ చేస్తారు. నేను యాక్చువల్ గా high-fi ఉంది. ర్యాండమ్ గా high-fi ఉంది. చదివాను. బట్ నా తర్వాత బ్యాచెస్ లో అంటే నేను ఏపీఎస్సి గ్రూప్ 1 క్లాసెస్ వీటన్నిటిలో రాజు సార్ టెక్స్ట్ బుక్ రెఫర్ చేయమన్నాను. దాంతో పాటు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ABR. డాక్యుమెంట్, చిరంజీవి సార్ బుక్ చూసారా? చాలా బాగుంది. చిరంజీవి సార్ బుక్ కానీ రాజు సార్ బుక్ కానీ రెండిట్లో ఏదైనా తీసుకొని దాంతో పాటు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ గ్రూప్ 1 కి సోషల్ ఎకనామిక్స్ సర్వే కానీ Yeah, definitely గా. స్టేట్ కానీ సెంట్రల్ కానీ అవసరమా? ఖచ్చితంగా. రెండో రెండో అవసరం. అంటే మనం ఒక బుక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఓవర్ వ్యూ చెప్పట్లేదు. బడ్జెట్, ఎకనామిక్ సర్వే, రీసెంట్ లేటెస్ట్ కరెంట్ ఇష్యూస్ రిపోర్ట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. గ్రూప్ అలాంగ్ విత్ ద బుక్. ఖచ్చితంగా. గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా చదవాల్సిందే. ఇంకోటండి గ్రూప్ 2 తక్కువ సిలబస్ అని మనం అపోహ ఉంటుంది. అనుకోవట్లేదు. గ్రూప్ 2 చాలా ఎక్కువ సిలబస్. కాంపిటీషన్ ఓన్లీ ప్యాటర్న్ డిఫరెంట్ అంతే. ఇప్పటికి కూడా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు దాంట్లో కూడా. హ్యూజ్ ఎన్ని ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేస్తే అంత మంచి సార్. వాట్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీ? ఆఫ్ కోర్స్. దాంతో పాటు న్యూస్ పేపర్. నేను బుక్ రాశాను కదా అని రికమెండ్ చేయట్లేదు. నేను చూసాను, చాలా బుక్స్ చూసాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్ లో కొన్ని ఉంటాయి, ఫ్రాగ్మెంటెడ్ గా అట్లా ఉంటాయి. ఒక ఫ్లోతో డయాగ్రామ్స్ బాగా యూజ్ అవుతాయి ఎగ్జామ్, ఎస్పెషల్లీ మెయిన్స్ లో. గ్రూప్ 1 మెయిన్స్ లో అయితే ప్రతి క్వశ్చన్ కి నేను డయాగ్రామ్ వేశాను 15 క్వశ్చన్లకి. సో అది వెయ్యాలి, అలా అర్థం చేసుకోవాలి సింపుల్ గా. ఇప్పుడు ఇక్కడెక్కడ పెద్ద 3 లైన్లకు మించి ఒక పారాగ్రాఫ్ ఉండదు. చూసాను ఎక్కడా ఉండదు. లేదు. ఎంత సింపుల్ గా వీలైతే అంత సింపుల్ గా అట్లా. సో స్టూడెంట్స్ కెన్ రెఫర్ దిస్. అండ్ తెలుగు అకాడమీ ఎస్ఎన్టీ కూడా బాగుంది. సార్ ఇండియా ఇయర్ బుక్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ చదవాలి? అవసరం లేదు సార్, అంత అవసరం లేదు. కానీ ఎస్ఎన్టీ బుక్ తో పాటు కరెంట్ అఫైర్స్ ని అలైన్ చేసుకోవడానికి న్యూస్ పేపర్ ఒక్కటి చదవాలి, చేసేస్తూ సరిపోతుంది సార్. మ్యామ్ ఒక 4-5 కరెంట్ అఫైర్ రిఫరెన్సెస్, 4 to 5 కరెంట్ అఫైర్స్ రిఫరెన్సెస్ ఫర్ గ్రూప్ 1 గ్రూప్ 2. గ్రూప్స్ కి స్టేట్ సిలబస్ కావాలి. స్టేట్ సిలబస్
గ్రూప్స్కి స్టేట్ సిలబస్ కావాలి. మ్మ్. మ్మ్, వివేక్ PIB, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఐ మీన్ పిఐబి ఇస్ ఎవర్ గ్రీన్ నన్ను అడిగితే. ఇప్పుడున్న అసలు లాస్ట్ 5 years లో ఉంది దాని నుంచి వస్తుంది. హ్యూజ్ ట్రెండ్. మ్మ్. పిఐబి ఈజ్ ప్లేయింగ్ హ్యూజ్ రోల్. యూపీఎస్సీలో అయితే ఇంకా నేను అదొక్కటన్నా ఫాలో అయిపోండి చెప్తాను డైరెక్ట్ గా. నిజం. మ్మ్. హిందూ పేపర్ బేసిక్ పెట్టుకొని ఈనాడు పేపర్. ఈనాడు పేపర్లో ఎడిటోరియల్స్ బాగుంటాయి. ఏదైనా అండి హంసలాగా ఉండాలి. మనకి ఏది కావాలో అది తీసుకోవాలి, మిగిలింది వదిలేసేయాలి. మ్మ్. ఏవి మనకి ఎగ్జామ్ కి రిలవెంటో, ఎందుకంటే న్యూస్ పేపర్ మన కోసం రాయట్లేదు, జనరల్ ఆడియన్స్ కోసం రాస్తారు. మ్మ్. మనకి ఇది ఇంపార్టెంట్ కాబట్టి అవి తీసుకోవాలి. ఏదైనా పొలిటికల్ ఉంటాయి, రకరకాల ఇష్యూస్ ఉంటాయి, వాటిని స్కిప్ చేసేసుకోవాలి. ఈనాడు ఎస్ యూ కెన్ రీడ్. హిందూ సార్. ద హిందూ ఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏదో ఒక పేపర్ ఫాలో అవ్వండి. ఈనాడు ఆర్ సాక్షిలో ఏదో పేపర్ ఫాలో అవ్వండి. ఐ మీన్ జస్ట్ పొలిటికల్ న్యూస్ పొలిటికల్ న్యూస్ తప్ప మిగతాదంతా. అదే కాకుండా మ్యామ్ చెప్పినట్టు పిఐబి ఈజ్ నాట్ ఓన్లీ ప్లేయింగ్ ఇట్స్ రోల్ ఇన్ యూపీఎస్సీ. మీరు లాస్ట్ గ్రూప్ 1 ఏపీ తెలంగాణ చూసుకుంటే డైరెక్ట్ స్టేట్మెంట్స్ కాపీ పేస్టెడ్ ఉన్నాయి సార్. ఎక్కడ నుంచి? పిఐబి నుంచి ఓకే. ప్రిలిమ్స్లో ముఖ్యంగా కాపీ పేస్టెడ్ ఉన్నాయి. సో పిఐబిని మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. పిఐబితో పాటు న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, మార్నింగ్ న్యూస్ కానీ, మిడ్ డే న్యూస్ కానీ, న్యూస్ ఎట్ 9 కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఫాలో అవుతే సరిపోతుంది. స్పాట్లైట్ కానీ Spotlight. పాలసీస్ వీటికి పిఐబిలో బాగుందండి. లాస్ట్ 2 years నుంచి బ్యాక్గ్రౌండర్స్ అని ఇస్తారు పిఐబిలో. ఓకే. ఆ బ్యాక్గ్రౌండర్స్ అంత క్వాలిటేటివ్ గా క్రిస్ప్ గా ఇంకెక్కడ దొరకట్లేదు. దొరకట్లేదు. నేను ఈ బుక్ లో కూడా చాలా వరకు పిఐబి Use నుంచి చేస్తా. అథెంటిక్ సోర్స్, అది గవర్నమెంట్ సోర్స్ కాబట్టి చాలా పాలసీస్, డేటా పాయింట్స్ అన్ని పిఐబి నుంచి తీసుకున్నాను. ఇన్ఫాక్ట్ ఇయర్లీ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి కదా, మినిస్ట్రీ వైజ్ ఇయర్లీ రిపోర్ట్స్. పిఐబి ఇస్ అ వెరీ గుడ్ సోర్స్. దట్ ఈస్ ఇనఫ్ యాక్చువల్లీ. ఎస్. ఓకే. ఇప్పుడు ఈ డేటా అంతా గవర్నమెంట్ ఐఎఫ్ఎస్ఆర్ రిపోర్ట్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సెన్సస్ డేటాస్, అప్పుడు ఎన్ఎస్ఓ రిపోర్ట్స్, ఇవన్నీ లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రిపోర్ట్స్, ఇట్లాంటి ఎక్స్ట్రా గవర్నమెంట్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అది ఎంతవరకు చదవాలి? సబ్జెక్ట్ వైజ్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నీతి ఆయోగ్ రిపోర్ట్ ఆన్ ఏఐ స్ట్రాటజీ అని ఉంది, ఒకటి ఉంటుంది. అది డెఫినెట్ గా ఏఐ గురించి మెయిన్స్ లో నేను రాయాలన్నా, ఎస్ఏలో రాయాలన్నా నాకు యూజ్ అవుతుంది, అది చదవాలి. అట్లా నీతి ఆయోగ్ రిపోర్ట్స్ మన సబ్జెక్ట్ కి ఏది రిలవెంటో అవన్నీ పిక్ చేసుకోవాలండి. అందులో అంత అక్కరుండదు. దాని ఎసెన్స్ ఏంటో తెలుసుకోగలిగితే చాలు. ఎందుకంటే అది 500-300 pages రిపోర్ట్స్ ఉంటాయి. వాటిలో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ ఎగ్జామ్ అనేది మనం చూసుకోవాలి. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఎస్ సార్. ఫర్ బోత్ ఆఫ్ యూ, ఈ జర్నీలో ఇట్స్ నాట్ 1 year, 2 years, 3 years పడుతుంది. 10 years నుంచి చూసే వాళ్ళు ఉన్నాను, 15-20 years నుంచి ఉన్న వాళ్ళు ఉన్నాను. హ్యావ్ టు మోటివేట్ అవర్ సెల్ఫ్. ప్రతి మనిషి అంటే ప్రతి స్టూడెంట్ ఏదో ఒక వారం తర్వాత, నెల తర్వాత లో అయిపోయి ఎందుకు వచ్చానరా ఈ జీవితం ఎందుకురా అనే స్టేజ్లో ప్రతి ఒక్కరూ అనుభవించుంటారు. ఆ టైంలో రాంగ్ డిసిషన్ తీసుకోకుండా ఎలా బయటపడాలి? ఫస్ట్ మీరు చెప్పండి. ఏ మనిషి అయినా ప్రతిరోజు మోటివేషన్ తో ఉంటాడనేది అబద్ధం. ప్రతి మనిషి లైఫ్ లో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ అయినా కొన్ని రోజుల్లో ఉంటది. సో మళ్ళీ రీబౌన్స్ అవ్వాలి విత్ ఎ కాజ్. సరే, నేను ఇప్పుడు చదవలేదు, 2 రోజుల నుంచి అసలు చదవలేకపోయాను, ఈ రోజు నేను దాని గురించి ఆలోచిస్తే నాకు బెటర్గా ఉంటుందా? సరే, పోతే పోయిన 2 రోజులు వదిలేసి 3వ రోజు నేను వర్క్ చేస్తే బెటర్గా ఉంటుందా అని ఆలోచించుకోవాలి. అంటే అల్టిమేట్ గా నా గోల్ ఏంటి, నా ఎయిమ్ ఏంటి అనేది ఎవ్రీ టైం నేను గుర్తుపెట్టుకోవాలి. పక్కనోళ్ళు ఎవరో ఒక మోటివేషనల్ స్పీకరో ఇంకొకళ్ళు మాట్లాడితే వచ్చేది కాదు మోటివేషన్. బాగా డౌన్ అయిపోయి ఇంకా మనం పూర్తిగా పడిపోయామనే స్టేజ్ కూడా ఒకటి వస్తుంది. ఆ రోజు కూడా నేను కాదు ఇది, నేను ఏదో ఒకటి అచీవ్ చేయాలంటే మళ్ళీ ముందుకు రావాలి. నేనైతే ఎప్పుడు వివేకానంద కొటేషన్ ఉంటుంది అనమాట, వీక్నెస్ ఈజ్ డెత్ అని. నాకు ఇప్పుడు నేను ఎన్నో లోస్ చూసాను లైఫ్లో, ఇంక కింది పడిపోయి ఇంక పైకి రాలేననే పరిస్థితులు, అందరు అనుకున్న పరిస్థితుల్లో కూడా నేను ఒక్కటే అనుకున్నా, ఎప్పుడు జీవితం గొప్పగా ఉండాలని నేను అందరికి చెప్తాను కదా, మరి మనము అలాగే ఉండాలి కదా, వీక్నెస్ వద్దు, బీ స్ట్రాంగ్ అని నేనే 2-3 సార్లు మనసులో అనుకొని ఏదో ఒక చిన్న పనితో మొదలు పెడతాను అనమాట. నేను అందరు స్టూడెంట్స్ కూడా అదే చెప్తాను, ఎవ్వరు కంప్లీట్గా 100% ఎంజాయ్ చేస్తూ మోటివేషన్తో ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరి లైఫ్లో అప్స్ డౌన్స్ ఉంటాయి. ఆ డౌన్ వచ్చిన రోజు మీతో పాటు ఎవ్వరు ఉండకపోవచ్చు, బట్ మీరు ఉండాలి, మిమ్మల్ని మీరు నమ్మాలి, నేను ఇంకా బెటర్గా చేయగలుగుతా ప్రయత్నం చేస్తే అని. ఆ సెల్ఫ్ మోటివేషన్ కావాలి. ఎక్స్టర్నల్ మోటివేషన్ కొన్ని రోజులే, ఆ గంట, ఆ నిమిషం అంతే. సార్, హౌ డు యూ సీ దిస్? సార్, ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ.
సో మన లైఫ్లో ఉండే క్రైసిస్ మ్యామ్ చెప్పినట్టు అందరికీ సమస్యలు ఉంటాయి, చిన్నదా పెద్దదా అనేది మ్యాటర్, బట్ సమస్య. సో ఆ సమస్యని ఆపర్చునిటీగా తీసుకొని బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రూవ్ దట్ యూఆర్ నాట్ ఎ రాంగ్ పర్సన్, యూఆర్ నాట్ ఎ వీక్ పర్సన్, యూఆర్ హియర్ టు విన్ అని చెప్పేసి పెట్టుకొని ఆ మైండ్ సెట్ ఉంటే సరిపోతుంది అని నా ఉద్దేశం. మోటివేషన్ ఓన్లీ స్టార్ట్ చేయడానికి పనికొస్తుంది, కానీ గోల్ రీచ్ అవ్వాలంటే మాత్రం ఒక పద్ధతి, డిసిప్లిన్, ఇది మాత్రం పర్సివరెన్స్, ఇది కావాల్సిందే. సో సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ద బెస్ట్ మోటివేషన్, రైట్? కానీ స్పెషల్లీ యూపీఎస్సీ లేదా గ్రూప్స్ ఆస్పిరెంట్కి ఒకటి చెప్తాను, నువ్వు ఎప్పుడు లో ఫీల్ అయినా, ఎవరి వల్ల లో ఫీల్ అయినా, నీ వల్ల నువ్వే లో ఫీల్ అయినా, ఇంట్లో వాళ్ళని తలుచుకో, ఎవరొద్దు, బయట మోటివేషన్ ఇచ్చే మోటివేషనల్ స్పీకర్లు వద్దు, లేదా ఫ్రీడమ్ ఫైటర్లు వద్దు, ఎవరొద్దు, ఇంట్లో అమ్మని తలుచుకో, నాన్నని తలుచుకో. నేను ర్యాంక్ కొట్టిన రోజు ఇల్లు ఎలా ఉంటుంది, అమ్మ ముఖం ఎలా ఉంటుంది, నాన్న ఎలా ఉంటాడు, ఇది చాలా నాకు తెలిసి. గ్రేట్. ఆన్ దిస్ నోట్ వీ కన్క్లూడ్ దిస్ పాడ్కాస్ట్. చూసారు కదా, సర్వీస్ రావడానికి ఏం చేయాలి, సర్వీస్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, రెండు విషయాలు చూసాము. అండ్ ఇట్లాంటి ఎన్నో పాడ్కాస్ట్ మీ ముందుకు తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Thank you very much. I'm signing off. We'll meet again in UPS Radio podcast. Thank you everyone.